ఉండండి. ఆహ్, యాహ్! ఓకే. శైలజ రికార్డ్ ఓకే. చేస్తున్నాం గదా! ఓకే ఓకే. సార్. యాహ్! స్టార్ట్ చేసేయండి. అందరికీ ఆత్మ ప్రణామాలతో ముఖ్యంగా మరి మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి, మాస్టర్స్ అందరికీ మనము ఆత్మ ప్రణామాలతో ఇప్పుడు ఒక 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా మన శ్వాసని, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ, అంటే మన యొక్క ఆజ్ఞా చక్రం, సుదర్శన చక్రంలో దృష్టి నిలిపి చక్కగా చూస్తూ ఉండడమే. అదే కృష్ణస్థానం, కూటస్థం. అక్కడి నుంచే భగవంతుడు మాట్లాడతాడు కనుక ఆయన సందేశాలను వినడానికి అక్కడ పూర్తిగా 100% చాలా శ్రద్ధగా గమనిస్తూ మరి హాయిగా ఉండడమే. మన యొక్క శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి లోపలికి ప్రవేశించడాన్ని గమనిద్దాం. అది అనేక రంగులలో ఉంటుంది. అయితే వెండి, బంగారు రంగుల్లో అత్యధికమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. దాన్ని మనం బ్రహ్మరంధ్రం ద్వారా చక్కగా స్వీకరిస్తూ మరి గమనిస్తూ ఆజ్ఞా చక్రం దగ్గర మరి మన శ్వాస ద్వారా వస్తున్నటువంటి ప్రాణశక్తితో మమేకం చేసుకొని మన నాడీ మండలంలోకి, అణువులోకి, కణంలోకి ప్రవహించడాన్ని గమనిద్దాం. ఇది ఎంతో గొప్ప అవకాశం, ఎంతో అమృత మధురమైన సమయం. సమయమే సాధన, అనుభవమే జ్ఞానం. కేవలం కళ్ళు మూసుకున్నప్పుడే కాకుండా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా జరిగే ప్రతి క్షణం మన అనుభవంలో, ఎరుకలో ఉంచుకోవాలని ఈ ధ్యానం మనకు నేర్పించింది. శ్వాస ఉన్నంతసేపే ఈ మనస్సు ఉంటుంది కనుక ఆ మనస్సు నియంత్రణ శ్వాసని గమనించినప్పుడే జరుగుతుంది. మనస్సు పూర్తిగా నిర్మలమైన ఆకాశంలా తయారవ్వాలి. ఆకాశంలా తయారు. హృదయం పూర్తిగా భగవంతుడి యొక్క కాంతితో నిండి ఉండాలి. అదే ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. శరీరంలోని ప్రతి కణము ఆ బంగారు రంగు కాంతితో, ఆ దివ్య చైతన్య శక్తితో నిండి చక్కగా హాయిగా విశ్రాంతి స్థితిని పొందుతూ ఉంటుంది. చెరగని చిరునవ్వును మనము మన మోము మీద నిలుపుకొని చక్కగా గమనిస్తూ ఉండడమే ఆ యొక్క దివ్య కాంతి శక్తిని, ప్రవాహాన్ని. అదే అసలు ప్రధానమైన ఆహారం. ఆ కాంతి శక్తియే దివ్యమైన ఆహారం, ధ్యాన ప్రసాదం. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆ శక్తిని గమనిస్తూ హాయిగా ఎలాంటి ఆలోచన లేని స్థితిలో కేవలం ఆ యొక్క దివ్య శక్తిని గమనిస్తూ శరీరంలో ఏ ప్రాంతమైనా బరువెక్కినట్టు కానీ, మరి ఎలాంటి అనుభవం జరిగినా మనకి ఎలాంటి హాని జరగదు, కష్టము జరగదు, నష్టము జరగదు. జరిగేటువంటి ఇబ్బంది ఏదున్నా అది చక్కగా మరి వెళ్ళిపోతుంది, ప్రశాంతతను అందిస్తుంది,
జరుగుతున్నంతా కూడా మంచికే ప్రతి క్షణం. నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మ పదార్థాన్ని. ఈ యొక్క శరీరాన్ని తీసుకున్నది ఎన్నో జన్మలుగా నేను పడుతున్నటువంటి కర్మలన్నిటినీ పూర్తిగా పరిశుద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందుకున్నాను. నాలోనే ఈ విశ్వం మొత్తాన్ని చూస్తున్నాను. బయట ఉన్నదానికన్నా లోపల ఇంకా కొన్ని వేల రెట్లు ఉంది. మనం చూసే ఈ 2 కళ్ళతో చూసే దానికన్నా ఎన్నో కోటి రెట్లు లోపల ఉన్నటువంటి లోకాల్ని గమనించాలంటే ఎంత సమయమో ధ్యానానికి వినియోగించాలి. అందులో భాగమే ఇది. ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది గురు మహారాజులు మరి మనకి ఈ యొక్క జ్ఞానాన్ని అందించడానికి సహాయంగా ఉన్నారు, మనకంటే ముందు వచ్చి ఉన్నారు. మనం మనల్ని ఉద్ధరించుకోవడానికి తగిన సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకే అందించబడుతుంది. ఆ సంసిద్ధతకు కూడా కావలసినటువంటి శక్తిని మనం పూర్వ జన్మ జ్ఞానం నుంచి, ధ్యానం నుంచే తెచ్చుకుంటాం. అందుకే ఈ ధ్యానంలోకి వచ్చాం. ముఖ్యంగా ఈ ధ్యానంలో నో జడ్జ్మెంట్, నో క్రిటిసిజం. తీర్పు చెప్పేది లేదు, విమర్శించేది లేదు. అన్నీ నా యొక్క ప్రతిబింబాలతో నాకు జరుగుతున్నటువంటి క్రీడలో భాగమే ఇది. నేను నేర్చుకోవడానికి జరుగుతున్నటువంటి కథే ఇదంతా. నన్ను నేను మార్చుకోవటానికి అందుతున్న జ్ఞానమే ఇదంతా. ఇదే అసలైనటువంటి స్థిత ప్రజ్ఞత. ఇది ఎల్లప్పుడూ ఎరుకలో ఉండడమే స్థిత ప్రజ్ఞత. కళ్ళు మూసినా తెరిచినా మనకి కావలసిన ప్రశాంతత ఈ ఎరుక ద్వారానే లభిస్తుంది. తింటున్నా, తాగుతున్నా, చూస్తున్నా, ఏ పని చేస్తున్నా ఈ ఎరుకయే ముఖ్యమైనది. దానిని ఎవరు ఎంత నిలుపుకొని కాపాడుకుంటారో అంత హాయిగా, ఆనందంగా ఉండడం జరుగుతుంది. యద్భావం తద్భవతి. మన భావం ఎలా ఉంటే అలాగే మనం ఉంటాం. అందుచేత ఇప్పుడు ఆనందం బ్రహ్మ, మిగిలిందంతా బ్రహ్మ. ఆనందం ఎప్పుడూ ఉండేది, సంతోషం వచ్చిపోయేది అనుభవాలతోటి, వస్తువులతోటి. కనుక ఏం జరుగుతున్నా సాక్షిగా ఉండడమే. ఇది చెప్పినంత తేలికేం కాదు, అలా అని కష్టమూ కాదు. కష్టం అనుకుంటే కష్టం, తేలిక అనుకుంటే తేలిక. తేలిక ఉంటే అంతా తేలికే. మరొక 5 నిమిషం. హాయిగా ఆ దివ్య చైతన్య కాంతి ప్రవాహాన్ని గమనిస్తూ ఉన్నాం.
కణకణంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క క్రియాశీలక పరిణామాన్ని గమనిస్తూ ఉంది. నిద్రలోను మెలకువలోను అది జరుగుతూనే ఉంది. మరి దానిని మనం నిద్రపోతున్నప్పుడు ఎవరు చూస్తున్నారు మనల్ని, ఎవరు రక్షిస్తున్నారు మనల్ని, ఎవరు మేల్కొల్పుతున్నారు మనల్ని? అక్కడ వ్యక్తి లేడు, శక్తియే ఉంది. ఆ దివ్య చైతన్యమే ఉంది మనకు తోడుగా, మన ఆలోచనలకు తోడుగా. మన ఆలోచన వెనకే అంటుకునే ఉంది ఆ శక్తి, అంటకుండా అంటుకుని ఉంది, నడిపిస్తూ ఉంది. అందుకే ఆలోచనే ఆహారం, ఆలోచనే ఆరోగ్యం. ఆలోచన వెనకే ఉన్నదంతా. ఆలోచనలను గమనించడమే చేయవలసినదంతా, మరేమీ లేదు. ఏ ఆలోచనలోకి వెళ్ళరాదు, విడిచేపోయే ఆలోచనలను గమనిస్తూ ఉండడమే. రోడ్డు మీద మనం బండి మీద వెళ్తున్నప్పుడు మన పక్కన ట్రాఫిక్ ని ఎలా అయితే గమనిస్తూ మనం దారి చేసుకుని వెళతామో, ఆలోచనను గమనిస్తూ మనం యొక్క ఆత్మ కాంతి శక్తితోటి, చైతన్య శక్తితోటి ఉండడం. ఆ చైతన్య శక్తి యొక్క మూలమే ఈ నేనును నడిపిస్తున్నది. ఈ నేనే అది, అదే నేను. అందువల్ల దానికి మరణం లేదు, మరి పుట్టుక లేదు. ఉన్నదంతా అదే. ఇది కేవలం ఒక బొమ్మ. ఇక్కడంతా బొమ్మలాట. ఏడిపించేవారు లేరు, సంతోష పెట్టేవారు లేరు. నిన్ను నీవే ఏడిపించుకున్నా, సంతోష పెట్టుకున్నా. నీ ఆలోచన. నీ చుట్టూ ఉన్న ప్రపంచమంతా నువ్వు సృష్టించుకున్నది. ఇంకొక 3 నిమిషం. వేరేగా చేయాల్సిన పనేమీ లేదు, జరుగుతున్న దాన్ని గమనిస్తూ ఉండడమే. మన ద్వారా జరగవలసింది జరుగుతూనే ఉంటుంది, దానికి మనం సాక్షిగా ఉండడమే. నాకు తెలిసిన నేను సర్వసమర్పణ భావంతో లోపల ఉన్న నేనుకు సమర్పించుకోవడమే. తాగేవాడిని, తినేవాడిని, చూసేవాడిని, చేసేవాడిని, చూస్తూ ఉన్నవాడివే నీవు. మరొక 2 నిమిషాలు.
మనమంతా శ్వాస కులం, మనమంతా ప్రేమి కులం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే అన్ని జీవులు శ్వాస కులానికి, ప్రేమి కులానికి సంబంధించినవే. శ్వాస ఎంత నిదానించింది, ఎంత హాయిగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇదే స్థితిలో అనుక్షణం పనిచేయగలిగి ఉండాలి. అందుకోసమే ఈ సాధన. ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 30 సెకండ్. పది, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా 2 చేతులు తీసి కళ్ళను పెట్టుకున్నాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా కళ్ళు తెరుస్తూ చేతులు చూస్తున్నాం. ఓకే మాస్టర్స్, గట్టిగా మాస్టర్స్ అందరికి, ధ్యాన జగత్తుకి, శాకాహార జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి, మనందరికి, అవసరం అందరికీ క్లాప్స్ ఇద్దాం. ఓకే అండి. చాలా బాగుంది సార్ మెడిటేషన్. చాలా థ్యాంక్ యూ. పీస్ఫుల్ అనిపించింది. యా, మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు సార్. యా, ఎస్, మీరేమైనా అడిగితే దాన్ని బట్టి చెప్పడమా, నా అంతటి నేను చెప్పడమా? మీ స్పిరిచువల్ జర్నీ మీరు అసలు అంటే ధ్యానానికి ముందు ఎలా ఉండేవారు, తర్వాత ధ్యానం తర్వాత మీలో మార్పులు ఏంటి, అలా స్టార్ట్ చేయండి సార్. మాకేమైనా డౌట్స్ వస్తే మేము మధ్య ఓకే. మధ్యలో మీకు అడుగుతూ ఓకే ఉంటాం. అండి, చాలా సంతోషం. ధ్యానానికి ముందు కూడా చాలా ధ్యానంలోనే ఉన్నాను నిజానికి. అంటే ఎలా అంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో పిల్లల్ని అందరినీ భయపెట్టేవాడిని. ఎందుకు అంటే, ఒకటి టైము, ఒకటి జాగ్రత్త, ఇంకోటి సిస్టమేటిక్, ఇలాంటివన్నీ బాగా ఉండేవి. నేను మగపిల్లల్లో పెద్దవాడిని, నాకంటే ఒక అక్కయ్య ఉంది. అయితే మా అక్కయ్యని ఎప్పుడు నేనేం అనేవాడిని కాదు, కానీ తను నాకంటే పెద్దదని కాకుండా తను ఎప్పుడు ఆటోమేటిక్గా ముందర ఉండేది, తన పని తను చేసుకుంటూ పోయేది. పిల్లలు, చిన్నవాడు తమ్ముళ్ళు చెల్లెలు మాత్రం కాస్త అల్లరిగా ఉండేవాళ్ళు. అంచేత కొంచెం మందలించడం కానీ, కొంచెం జాగ్రత్తలు చెప్పడం కానీ, వాళ్ళకి చదువు చెప్పడం కానీ అన్నీ అలా చేస్తూ ఉండేవాడిని. అంతేకాదు అసలు మా నాన్నగారు డాక్టరు, టీచరు, తర్వాత మళ్ళా ప్రకృతి పరంగా మంచి ఆరాధన. సో ఆ డాక్టర్గా కూడా ఆయుర్వేదిక్, హోమియోపతిక్, అల్లోపతిక్ 3 కలిపి చేసేవారు ఆయన. మరి ఆయన జ్ఞానం ఏంటో నాకు తెలియదు. ఆయనతో పాటు నాకు కొంచెం బుద్ధి వచ్చినప్పటి నుంచి, ఒక 10 సంవత్సరాలు, 11 సంవత్సరాల వయసు నుంచే నేను వారి కాంపౌండర్గా కూడా పనిచేశాను. సో ఆ రకంగా ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా పనిచేయడం అనేది అలవాటు ఉన్నప్పటికీ బాగా పిల్లవాడిగా ఆడుకోవడం అంటే బాగా ఇష్టం ఉండేది. ఆటలు బాగా ఆడేవాడిని, ఆటల్లో కూడా ఫస్ట్ ఉండేవాడిని.
చదువులో కూడా ఫస్ట్ ఉండేవాడిని. మా నాన్నగారు ట్యూషన్స్ చెప్పేవారు. ట్యూషన్స్ చెప్పేటప్పుడు ఆ, నేను 5వ తరగతి నుంచి బాగా నాకు గుర్తు కొంచెం. అంతకుముందు కొన్ని విషయాలు గుర్తున్నప్పటికీ బాగా గుర్తున్నవి 5వ తరగతి నుంచి. అయితే నాకంటే పై క్లాస్ వాళ్ళకి చెప్పేవి కూడా నేను విని నేర్చుకొని వాళ్ళకి అర్థం కాకపోతే కూడా చెప్తూ ఉండేవాడిని. అలా ఉండేది చిన్నప్పుడు జీవితం. అంతేకాకుండా ఎన్నో కష్టాలు కూడా ఉండేవి. బాగా పేదరికంలో ఉండేవాళ్ళం. టీచర్ అయ్యి మరి ఆయన ట్యూషన్స్ చెప్తున్నప్పటికీ మాకు వనరులు అనేవి బాగా తక్కువగా ఉండేవి. వచ్చే జీతాలు తక్కువ, పిల్లలు ఎక్కువ కాబట్టి కూడా కొంచెం ఇబ్బందులు ఉండేవి. వాటన్నిటికీ తగ్గట్టుగా మొత్తానికైతే భోజనానికైతే లోటు ఉండేది కాదు, కానీ కొన్ని నియమాల ప్రకారం బ్రతకాల్సినటువంటి పరిస్థితులు ఉండేవన్నమాట. అందుకని కాస్త కంట్రోల్డ్గా ఉండాల్సిన స్థితి. సో మొత్తానికైతే అసలు దీనికంటే ముందర స్పిరిచువల్ గా లింక్ ఎలా జరిగింది అంటే, మా కుటుంబానికి మా అమ్మ నాన్నగారు ఇద్దరు ఆ కృష్ణుడికి పూజ చేస్తే మేము పుట్టామట. వాళ్ళు అక్కడ ప్రదర్శనలు చేసేవాళ్ళు. మా అమ్మగారితో పొర్లు దండాలు కూడా పెట్టేవారు. మా అమ్మగారు అక్కడ దాదాపు 5 సంవత్సరాలు, వారికి పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలు ఆ యొక్క కృష్ణుడి గుడి చుట్టూ తిరిగారంట. అయితే అప్పుడు పిల్లలు పుట్టడానికి ముందర వారికి అనుభవం జరిగింది అక్కడ కృష్ణుడితోటి. నెమలి అని మధిర దగ్గర, ఖమ్మం జిల్లా, అంటే ఇప్పుడు అది కృష్ణా జిల్లాలోకి వస్తుంది, మధిరకి దగ్గర ఉంటుంది. ఆ, ఖమ్మం జిల్లాలో ఉన్న మధిర తాలూకాకి దగ్గరగా ఉంటుంది. ఆ నెమలి అనేటువంటి గ్రామంలో ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవారు అనమాట. మా తాతగారు వాళ్ళు, మా అమ్మగారు ఫాదర్ వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అయితే అది తెలుసుకుని వారి ద్వారా మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అవి చేస్తున్నప్పుడు వారికి, మా అమ్మగారికి ఒంటి మీదకి దేవుడు రావడం అనేది ఒకటి ఉండేదట. అప్పుడు ఒంటి మీదకి వచ్చి, కృష్ణుడు ఒంటి మీదకి వచ్చి చెప్పడం, పలానా చోట ఆవు దొరుకుతుంది, అది 120 రూపాయలకు అమ్ముతారు, రాజారం అనే ఊరు, ఆ రైతు పేరు, మళ్ళా తర్వాత 120 రూపాయలకి ఇస్తారు మీకు అది. అయితే మీ దగ్గర డబ్బులు లేవని సంకోచించద్దు, మీ చేతి ఉంగరం అమ్మితే మీకు 120 రూపాయలు, 125 రూపాయలు వస్తాయి. 120 రూపాయలతో మీరు ఆ ఆవును కొనుక్కొని మీరు ఆవుకి సేవ చేస్తే దాంతో పాటుగా మీకు పిల్లలు కలగడం జరుగుతుంది అని చెప్పారట. సో మరి అలా ఒంటి మీద దేవుడు వచ్చి చెప్పడానికి మా అమ్మగారు ఆ రాజవరం వెళ్ళిన వారు కాదు, ఆ రైతు పేరు తెలిసిన వారు కాదు, మరి ఆ ఉంగరం ఎంత ఖరీదైతుందని ఆవిడకి తెలియదు. అవన్నీ మరి ఆవిడ ద్వారా పలికించారు ఆ పరమాత్ముడు. అంటే అంత ఆధ్యాత్మికంగా లింక్ అవడం జరిగిందనమాట. సో అట్లా చేసిన తర్వాత ఆ ఆవు చక్కగా ఒక గర్భం ధరించడం, అదే సమయంలో మా అమ్మగారి గర్భంలో ఒక ఇది జరగడం, గర్భధారణ జరగడం జరిగిందనమాట. ఆ రకంగా పుట్టుకొచ్చాం మేము. అయితే దాన్ని ఆపరేషన్ చేయడానికి వీలు లేదని, ఆ రోజుల్లో కొత్తగా ఆపరేషన్లు వస్తే మా నాన్నగారు మేము ఆపరేషన్ చేయించుకోము, మాకు దేవుడు ఇచ్చిన సంతానం అని వాళ్ళు అలా కంటూ వెళ్తూ ఉంటే, ఒకళ్ళు ఇద్దరు ఎవరో మిత్రులు గట్టిగా చెప్పడం, అలా అనకూడదు, ఇప్పుడు ఆ భగవంతుడే కదా ఇవన్నీ పెట్టింది, కాబట్టి మరి ఇంతమందిని మీరు పోషించాలండి, కష్టం అని చెప్పాక చాలా అతి కష్టం మీద మా అమ్మగారికి 9 మంది తర్వాత ఆపరేషన్ చేయించడం జరిగింది. సరే ఏది ఏమైనా మొత్తానికి ఆ కృష్ణుడి దగ్గరికి కనెక్ట్ అయ్యాం. అట్లా కనెక్ట్ అయిన తర్వాత కూడా మమ్మల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి రావడం, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చేసేవాళ్ళు. అయితే నాకు మాత్రము దేవుడు అంటే అసలు ఎంత నమ్మకమో తెలియదు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఆ గుళ్ళో దేవుడిని చూస్తూ నా బుద్ధి తిరిగిన తర్వాత మొదటిసారి ఈ దేవుడు, దేవుడు అనేవాడు అసలు ఈ గుళ్ళో లేడు అనేటువంటి ఆలోచన నాకు అక్కడ వచ్చింది. ఎందుకు లేడు, ఏంటి సంగతి, దానికి సమాధానం ధ్యానంలోకి వచ్చాక తెలిసిందనమాట. సో ఎందుకు లేడని నాకు అనిపించిందంటే, అప్పుడు జనాలందరూ గుమికూడి అరుస్తూ కేకలు పెడుతుంటే దేవుడు ఎలా ఉంటాడు, ఎలా భరిస్తాడు, ఇక్కడి నుంచి పారిపోతాడు, అలాంటి ఆలోచనలు నాకు వచ్చాయి ఆ రోజున. కానీ దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు అనేది మాత్రము కాస్త ధ్యానంలోకి వచ్చాక అవగాహనకు వచ్చింది. చివరికి నాలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. భక్త ప్రహ్లాద సినిమా చూసినా అప్పుడు సినిమా అనుకున్నాం, ఏ కథ చూసినా ఏ సినిమా చూసినా సినిమా కథలు అనుకున్నాం, కానీ అవి సత్యాలని అనుకోలేదు. ఇప్పుడు ఓహో సత్యం అంటే ఇదా, ఇలా ఉంటుందా, దీన్ని ఇలా అవగాహన చేసుకోవాలా అనేది ధ్యానం యొక్క పుణ్యంతో అర్థమైంది. ఇంచేత ధ్యానానికి ముందు అలా ఉండేవాళ్ళం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నామో మీరు చూస్తున్నారు కదా. మరి ఎన్నో అనుభవాలు, కష్టాలు ఉన్నప్పటికీ ఆ అవన్నీ కూడా మనకి పాఠాలే అనే విషయం బాగా బోధపడటం. మరి శరీర పరంగా ఎన్నో ఇబ్బందులు, చదువు పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ధ్యానానికి ముందు ఎన్నున్నా అప్పుడు కాస్త దుఃఖం అనేది ఉండేది. ఇప్పుడు ధ్యానం తర్వాత ఆ దుఃఖం అనేది లేదు.
బాధ అనేది తాత్కాలికంగా ఉంటుందే తప్ప దుఃఖం లేదు దేనికైనా, ఎలాంటి అనుభవానికైనా. అయితే ఆ రకంగా కృష్ణుడు అలా ఉంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి నేను పుట్టింది అనంత పద్మనాభ చతుర్దశి రోజట. అనంత పద్మనాభ చతుర్దశి రోజు ఎందుకు పుట్టాను? వినాయక చవితి తర్వాత నిమజ్జనం రోజు అనమాట ఇది. ఎందుకు పుట్టాను నేను అని ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు కూడా నాకు ధ్యానంలోకి వచ్చాకే అర్థమైంది. ఏంటంటే అనంత పద్మనాభుడు కాబట్టి అనంతమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఆ యొక్క జ్ఞాన కమలం ద్వారా అందుకుని ఈ ప్రపంచానికి అందించాలి అనే అనుభవాన్ని నేను పొందడం జరిగింది. ఇక ధ్యానంలోకి వచ్చాక అనుభవాలంటే చాలా ఉన్నప్పటికీ ముందుగా షిరిడి సాయిబాబా నాకు ఎన్నో అనుభవాలను ఇచ్చారు. ధ్యానంలోకి రాకముందు ఆ పత్రిజీ కనెక్ట్ అయిన తర్వాత కూడా చాలా కాలం నేను షిరిడి సాయి యొక్క అనుభవాలతో ఉన్నాను. ఎందుకంటే నేను ఒక చిన్న రైటర్ని కాబట్టి ఏవో రాసుకోవాలని కోరుకుంటే షిరిడి సాయి యొక్క ప్రభంజనం బాగా ప్రపంచంలో ఉండడం వల్ల నన్ను ఎంతోమంది సాయి యొక్క పాటలు రాయమని అడగడము, రాయమని అడిగితే నేను 2 పాటలు రాసుకొని వెళితే ఒక సంగీత దర్శకులు చూసి చాలా బాగున్నాయి కానీ సార్ మీరు ఇప్పుడు రాముడు గురించి రాసిన పాటలో రాముడి పేరు తీసి సాయి పేరు పెట్టినట్టుగా ఉంది, మీరు దయచేసి సాయి యొక్క చరిత్ర పారాయణ చేసిన తర్వాత రాయండి సార్ బాగుంటుంది అన్నాడు ఆయన. సాయి చరిత్ర పారాయణ చేయటమా? నాకేంటో ఆ పారాయణలు అవన్నీ నచ్చవు. సరే ఈయన ఎందుకు చెప్తున్నాడు ఏమో లేదు చూద్దాంలే, మామూలుగా చదివి చూద్దాంలే అని చరిత్ర పుస్తకం తీసుకొని మామూలుగా చదవడం మొదలు పెట్టా. మామూలుగా చదువుతూ అలా పెట్టా కానీ నాకు అంత కాన్సన్ట్రేషన్ దాని మీద దృష్టి పెద్దగా కేంద్రీకరించలేకపోయాను. అయితే నా శ్రీమతి గారు బాగా షిరిడి సాయి భక్తురాలు. ఆమె పారాయణ చేస్తున్నప్పుడు ఒకసారి నేను కోప్పడ్డాను. అది ఒక చిన్న కారణం ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్తున్న టైంలో ఆమె లేచి పారాయణ చేసుకుంటూ నాకు టిఫిన్ క్యారేజ్ ఇవ్వకపోతే పదే ప్రత్యక్ష దైవం అంటారు, నేను దైవం అని చెప్పను కానీ మరి నేను డ్యూటీ చేస్తున్నాను కాబట్టి నాకు భోజనం ఇచ్చాక నువ్వు స్నానం చేసుకొని తర్వాత చేసుకోవచ్చు, లేదా స్నానం చేసి వంట చేసి అక్కడ పెట్టాక నువ్వు ఇదేంటి పారాయణ చేసుకోవచ్చు కదా అలా అనేవాడిని. అంటే అప్పుడు కూడా నాకు అంత ఎరుక లేదు కదా, ముందు అది చేయాలి అనేటువంటి ఆలోచన కానీ దాని మీద దృష్టి కానీ లేదు కదా, అప్పటికి ఇంకా ధ్యానం కూడా సరిగ్గా తెలియదు నాకు. సో అందువల్ల అలా కొంచెం కోపపడేవాడిని. సరే ఆమె ఏమనుకుందో అప్పటి నుంచి ముందు నాకు స్నానం చేసి క్యారేజ్ చేసి నాకు ఇచ్చాక ఆమె పారాయణ చేసుకునేది. అయితే ఈ మాస్టర్ గారు సంగీత దర్శకులు నాకు మీరు పారాయణ చేయండి అన్నారు కదా, అది ఎలా వచ్చిందో ఏంటో తెలియదు కానీ నాకు ఆ రోజు రాత్రి నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. నేను శుభ్రంగా భోజనం చేశాను, పడుకున్నాను. అది బుధవారం రోజు రాత్రి అనమాట. తెల్లవారితే గురువారం. అయితే 3 గంటల రాత్రి అప్పుడు నాకెవరో వీపు మీద కొట్టినట్టు అయ్యి మెలకు వచ్చాను. చూస్తే ఆమె మంచి నిద్రలో ఉంది. నన్ను ఎవరు కొడతారు? సో చూస్తే ఇప్పుడు నాకు వెంటనే అది గుర్తొచ్చింది, ఓ గురువారం కదా. సరే ఆమెను లేపాను. లేపి నేను బాబా చరిత్ర పారాయణ చేయాలి, నాకు వేడి నీళ్ళు పెట్టు అన్నాను. అంటే ఆమె కళ్ళు నన్ను ముట్టి ఏంటి నువ్వు పారాయణ చేస్తావా అని నవ్వుతూ, ఏమో బాబు నీకు ఎందుకు వచ్చింది ఏమని, సరే చేస్తానని ఆమె వేడి నీళ్ళు పెట్టడం, నేను స్నానం చేసి పారాయణ మొదలు పెట్టడం అలా జరిగింది. జరిగిన తర్వాత మొదలుపెట్టి చేసిన తర్వాత ఆమె నాకు వంట చేసి ఇవ్వడం, భోజనం తీసుకొని ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఏం జరిగింది, ఆ మొదటి రోజునే పారాయణ మొదలుపెట్టిన రోజునే నేను వర్క్ స్పాట్ లో మాకు బాగా చెట్లు ఉంటాయి అనమాట. కంపెనీ కదా, కంపెనీ గ్రౌండ్ లో ఆ షాపులతో పాటు చెట్లు చాలా ఉంటాయి. చాలా దూరం నడిచి వెళ్ళాలి ఒక షాప్ నుంచి ఒక షాప్కి. అలా వెళ్తున్నప్పుడు నాకు సర్పదర్శనం జరిగింది. అయితే ఆ పాము అలా నా ముందు వెళ్తూ కనబడితే దాన్ని చూసుకుంటూనే అది ఎక్కడికి వెళ్తుందో చూద్దామని దాని వెనకే వెళ్తూ మెల్లగా అనుసరిస్తూ వెళ్ళాను. వెళ్తే అది ఒక చెట్టు దగ్గర మొదట్లోకి వెళ్ళాక మాయమైంది. సరే అది మాయమైంది కదా, కనబట్టలేదు కదా అని నేను ఒక చిన్న కర్ర తీసుకొని అక్కడ ఆకులన్నీ పక్కకి తీసి వెతుకుతున్నాను, ఇక్కడ ఏమైనా కన్నం ఉందా, కన్నంలోకి వెళ్ళిందా అని. చూస్తే అక్కడ కన్నం ఏమీ లేదు. చుట్టూ అంతా శుభ్రంగా క్లీన్ చేసి చూసా, ఎక్కడ చిన్న కన్నం కూడా, చీమ కన్నం కూడా కనపడలేదు. సో ఆ పాము ఎలా మాయమైంది మరి అంటే నాకు నిదర్శనం కోసం నేను అదంతా వెతికాను అనమాట. సో బాబా ఇలా సర్ప దర్శనం ఇచ్చారు, నాతోటి ఏదో చేయించబోతున్నారు అనేటువంటి ఒక విశ్వాసము ఆలోచన నా లోపల వెంటనే కలిగింది, చాలా ఆనందం కలిగింది. సో ఆ రకంగా బాబా అనుభవం మొట్టమొదలు అలా జరిగింది. ఇంకా వచ్చాక ఆ గ్రంథాన్ని వారం రోజులు పారాయణ చేయడం, ఇంకా ఎన్నో అనుభవాన్ని పొందడం, ఎంతో ఆనందంగా ఉండడం, కొన్ని పాటలు రాయడం అలా చేస్తూ ఉన్నాను అనమాట. అలా పాటలు రాస్తూ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాక చూసి చాలా బాగున్నాయి మీ పాటలు అని చెప్పి ఆయన చక్కగా చేయడము. తర్వాత ఎన్నో క్యాసెట్లు కూడా జరిగాయి, కొన్ని రిలీజ్ అయ్యాయి, కొన్ని కాలేదు. ఎందుకు అయ్యాయి ఎందుకు కాలేదు తెలియదు కానీ
మొత్తానికైతే ఇప్పటికి కూడా రిలీజ్ కాని క్యాసెట్లు ఇంకా మిగిలే ఉన్నాయి, ఒకటి రెండు. అయితే ముఖ్యంగా ఆ బాబా అలా ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత బాబా పద్యాలు రాయాలనే ఆలోచన వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత. ఏవో పాటలు రాస్తూ ఉన్నాను, పద్యాలు రాయాలనే ఆలోచన వచ్చి షిరిడీకి కూడా మేము అప్పటికి ఒక 2-3 సార్లు వెళ్ళొచ్చాం ఫ్యామిలీతో సహా కూడా. అయితే ఈ పాటలు చోటు చూపవయ్యా సాయి ఓరవంతా నీ పదముల చెంత, అలాంటి పాటలు కూడా ఎంతో అద్భుతంగా అలవోగ్గా రాయించారనమాట. సో రాసిన తర్వాత అవి అన్ని ఒక పుస్తకం వేయడం జరిగింది. దాదాపు 45 పాటలు ఒక పుస్తకం వేయడం జరిగింది. పుస్తకం వేసిన తర్వాత నాకు అది బాబాకే అంకితం ఇవ్వాలనే ఆలోచన రావడం, ఆ ఆలోచనతోటి ఎస్విఆర్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, సార్ నేను ఇది బాబాకి అంకితం ఇద్దాం అనుకుంటున్నాను, మరి నాకు మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని అడిగాను. అడిగితే మీకు మేము ఒక టికెట్ మాత్రం టూ అండ్ ఫ్రో మీకు ఫ్రీ ఇస్తాను సార్, మీరు మిగిలిన వాళ్ళు ఎవరు ఉంటే మీరు టికెట్లు బుక్ చేసుకోండి అన్నారు. అంటే సరే అని మా ఫ్యామిలీ మొత్తం టికెట్లు బుక్ చేసుకొని మేము వెళ్ళి అక్కడ ఆ పాటల పుస్తకం బాబాకి అంకితం ఇవ్వాలని చెప్పేసి పెట్టుకొని లైన్లో నిలబడి వెళ్ళడం జరిగింది. లైన్లో నిలబడి వెళ్తే అక్కడ బాబా ముందరికి వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాలు రెండు పుస్తకాలు ఇచ్చాను అనమాట. ఎందుకంటే 2 పుస్తకాలు ఇస్తే ఎప్పుడు అంకితం ఇచ్చేటప్పుడు 2 కాపీలు ఇవ్వాలి కనీసం. సో బాబా దగ్గర 2 కాపీలు, ఏంటంటే బాబా నియమం ప్రకారం కూడా శ్రద్ధ సహనం అంటారు కదా, వాటికి ప్రత్యేకగా 2 పుస్తకాలు అక్కడ ఇస్తుంటే స్వామి హిందీలో చెప్పారు, బాబు ఇద్దరు నైదేనా జాకే ఓ సంస్థానికి స్టాల్ మీద ఏదో అన్నాడు. అంటే బాబా పాదాల దగ్గర పెట్టడానికి ఇచ్చాను, ఈయన వాపస్ తీసుకోమంటాడేంటి అని నేను ఆలోచిస్తుంటే మనం వెళ్ళిపోయే దారికి ఎదురుగా ఒక కుర్రవాడు వచ్చాడు, ఒక లాల్చీ పైజమాలో ఒక కుర్రవాడు వచ్చి నా దగ్గర నుంచి ఓ పుస్తకం లాక్కొని సర్వమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే నేను ఆయన సంస్థానంలో ఏమన్నారు కదా అని 2వ పుస్తకం నా చేతిలో పట్టుకొని నేను బయటికి పరిగెత్తాను, ఆ అబ్బాయిని చూడాలి ఎక్కడికి వెళ్తున్నాడు అని. అతను అక్కడున్న మెట్లు దూకేసి కాస్త 10 అడుగులు వేశాడు, లేదో మాయమైపోయాడు. మళ్ళీ కనపడలే అతను. ఓహో, నేను అక్కడ జనాలు సంచారం కూడా ఎక్కువ లేదు. నేను ముందరికి కిందికి వెళ్ళి చూస్తే అతను కనబడలేదు. ఓహో, బాబా ఈ రూపంలో వచ్చి ఇంకా అప్పుడే కాదు, అక్కడ నిలబడ్డాడు. ఫస్ట్ నిలబడితే నేను అడిగాను, నీకు తెలుగు వచ్చా, ఎందుకు లాక్కున్న పుస్తకం అని అడిగాను. అడిగితే ముజే నహీ ఆతా మేరే దోస్త్ పడికే సంజాతా అనేసి పరిగెత్తుకున్నాడు. అప్పుడు 10 అడుగులు వేయగానే మాయమైపోయాడు. ఓహో, బాబా ఇలా వచ్చేసి తీసుకుని వెళ్ళారనమాట అనుకుని 2వ పుస్తకాన్ని మాత్రం వెళ్ళి ఆయన చెప్పిన స్టాల్లో ఇచ్చి చాలా ఆనందంగా అక్కడి నుంచి మేము రావడం జరిగింది. మా అమ్మగారు, నా భార్య, పిల్లలు అందరం కలిసి వెళ్ళాం, చిన్న పిల్లలు తీసుకొని వెళ్ళాను, చూసాం. అట్లా బాబా దగ్గర ఆ పాటల పుస్తకం అనుకోవడం జరిగింది. ఆ తర్వాత పద్యాలు రాయాలనే సంకల్పం వచ్చింది కొన్ని రోజుల తర్వాత. ఆ పద్యాలని నేను రాస్తున్నప్పుడు ఒక 28 పద్యాలు రాయగానే నాకేమైంది, కలం ఆగిపోయింది, కదలట్లేదు. అప్పుడు సాయంత్రం 5:30 అట్లా అవుతుంది. అయితే నా శ్రీమతి గారు బయటకు వెళ్ళారు, సిటీలో పని మీద వెళ్ళిన వారు ఎక్కడి నుంచో ఫోన్ చేశారు. చేసి మనకు గుడ్ న్యూస్ అంది. ఏంటి అన్నారు. మనకి ఫలానా సారు గుడ్విల్ ప్రసాద్ గారు అని, విఆర్ ప్రసాద్ గారు అని ఉన్నారు, ఆయన మన షిరిడీకి తీసుకెళ్తున్నారు అని. అదేంటి, మననే కదా వెళ్ళొచ్చాం, మళ్ళీ ఆయన తీసుకెళ్ళడం ఎందుకు అన్నాను. కాదు, తీసుకెళ్తున్నారు అంతే అంది. ఓహో, మనకి ఎంతమంది వస్తామో టికెట్లు బుక్ చేసుకున్నా, వారే బుక్ చేస్తారంట, చెప్పమన్నారు అన్నారు. సరే అయితే చెప్పు అన్నా. అంటే ఆయన 5 టికెట్లు ఏమో మాకు బుక్ చేశారు. చేస్తే మళ్ళీ మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్ళామన్నమాట. మేము ముగ్గురము, మా అత్తగారు అనమాట నాతో పాటు వచ్చారు, మా అమ్మగారు, 5గురం వెళ్ళాం. వెళ్తే అక్కడ వెళ్ళి లైన్లో నిలబడ్డప్పుడు ఈ 28 పద్యాలకి సీక్వెన్స్లో మళ్ళీ లైన్లో నిలబడగానే ఒక 4-5 పద్యాలు రావడం జరిగింది. రాసిన తర్వాత నాకు అప్పుడే ఒక శతకం రాయాలి అనే ఆలోచన వచ్చింది, 100 పద్యాలు రాయాలి అని వచ్చింది. ఇంకా ఇంటికి వచ్చాక మొదలు పెడితే శతకం అలవగ్గా అయిపోవడమే కాకుండా అది సహస్రమైంది, 1000 పద్యాలు రాయించారు నాతోటి. సో మరి ఒక 28 పద్యాలు 30 పద్యాలు రాయలేని వాడిని 1000 పద్యాలు రాశాను. తర్వాత మళ్ళీ ఎవరో మిత్రులు అడిగితే కంటిన్యూషన్లో దాదాపు 2-3 వేల పద్యాలు కూడా రాయడం జరిగింది. మరి అలా రాయడం అంటే మామూలుగా జరిగే విషయం కాదు కదా. సో ఆ రకంగా అయితే ఇంతకీ ఆయన ఎందుకు మమ్మల్ని షిరిడీకి టికెట్లు పిలిచి పంపించారు అంటే, ఇంతకుముందు ఆ సార్ నాతోటి 2 పాటలు రాయించుకున్నారు.
రాయించుకున్న తర్వాత చాలా బాగా వెంకటేశ్వర స్వామి పాటలు అడిగితే రాశాను నేను. రాస్తే చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడి, ఆ తర్వాత సార్ మీకు మేము గిఫ్ట్ గా ఇట్లా తీసుకెళ్తున్నాము, రావాలి మీరు. అందులో మీ మేడం గారు వెన్న ప్రసాదం తినలేదన్నారు షిరిడీలో, ఆ వెన్న ప్రసాదం మీకు నేను తినిపిస్తాను అని చెప్పి ఆమెతో చెప్పి నేను ఇలా టికెట్లు బుక్ చేశానండి అన్నారు. ఓహో అలాగా. తీరా వెళ్తే అక్కడ మా అందరికంటే ముందర ఆయన లైన్ లో నిలబడి తెల్లవారుజామున వెన్న ప్రసాదం పెట్టాలని నిలబడ్డవాడికి వెన్నకి అంటుకున్న పంచదార దొరికింది కానీ వెన్న దొరకలేదు. అంటే పంచదారకున్న వెన్న మాత్రమే దొరికింది. అప్పుడు ఆయన లైన్ నుంచి బయటికి రాగానే అన్నారు, నేను తినిపిస్తాను అన్నాను చూడండి, బాబా నా అహంకారానికి ఎలా దెబ్బతీశారో. నేనెవరిని తినిపించడానికి ఆయన యొక్క అనుగ్రహం లేకుండా నేను ఏదో చాలా గొప్పగా చెప్పాను అని చాలా ఫీల్ అయ్యారు ఆయన. సో ఆయన తర్వాత ఏవో సినిమాలు కూడా తీశారు, రియల్ ఎస్టేట్ లో చాలా చక్కగా ఎదిగి మంచి స్థితిలో ఉన్నారనుకోండి, అది వేరే విషయం. బట్ ముఖ్యంగా అసలు అనుభవాలు ఎలా జరుగుతాయి బాబాతోటి అనడానికి ఇవన్నమాట. ఆ 1000 పద్యాల పుస్తకం వేసిన తర్వాత పత్రిజీ నన్ను లాగేశారు ఆయన దగ్గరికి. సో అక్కడి వరకు బాబాతో అనుబంధం ఉందన్నమాట. బాబాయే ఇక్కడికి నెట్టేశారో, పత్రిజీయే లాగేశారో, మొత్తానికి అలా ధ్యానంలో కనెక్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. అది సంగతి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు మీకు చెప్పాను కదా, పత్రిజీతో ఉన్న అనుభవాలు కూడా. సో ఆ యొక్క షిరిడి సాయి యొక్క తత్వంలోని పద్యాలు కొన్ని యాక్చువల్ గా సాయి లీలలు అనే పేజీలో ఫేస్బుక్ లో రాయడం జరిగింది. అవి తీస్తే ఒక 10-15 పద్యాలు మాత్రమే దొరికాయి నాకు. ఇప్పుడు ఆ పేజీలో వెనక్కి వెళ్ళడానికి కూడా అవకాశం దొరకలేదు. నేను రాసిన సహస్ర పద్యాల పుస్తకం, 1000 పద్యాల పుస్తకం ఇంటి దగ్గరే ఉంది. 45 పాటల పుస్తకం ఇంటి దగ్గరే ఉంది. ఇవాళ మనం కలుస్తామని అనుకోలేదు కదా. సరే ఏదేమైనా అందులో నుంచి తీసుకున్నటువంటి పద్యాలు కొన్ని మీకు వినిపిస్తాను, ఎలా రాయించారో చూద్దాం. సాయి చూపు కన్న చల్లని వెన్నెలా, అతని కరుణగాక అమృతమేది, సాయి పాదరజమే సత్యమౌ ఔషధం, మనసు పెట్టి వినుము మాధవోక్తి. దీనికంటే ముందర, ఈ పద్యాల కంటే ముందర మనసు పెట్టి వినుము మాధవోక్తి అనే పద్యాలు ఏవో నేను కొన్ని రాసుకున్నాను. గురువు మీద ఒక 100 పద్యాలు రాసుకున్నాను. అది ఏదో పుస్తకంలో ఉన్నాయి, ఇంకా అవి ప్రింట్ కూడా చేయలేదు. అప్పటికి నాకున్న జ్ఞానంతో గురువు గురించి రాసుకున్నాడు. అయితే ఈ మనసు పెట్టి వినుము మాధవోక్తి అనేది ఒకటం నా పద్యాలకి. ఇది ఎలా వచ్చింది అంటే, పరమ సత్య సూక్తి తిరుమలోక్తి అని మా గురువుగారు, కవిత్వంలో నా గురువు గారు రాసినటువంటి పద్యాలు విన్న తర్వాత నాకు ప్యారలల్ గా రాయాలి గురువు గారికి అని చెప్పి అనిపించి, నేను ఈ యొక్క ఆలోచనతో బండి మీద వస్తూ ఉండగా నాకు ఈ మొకటం వచ్చింది. అయితే ఎందుకు వచ్చింది ఈ మొకటం అని లోపలికి వెళ్తే, అప్పుడు వీటన్నిటికంటే ముందర అంతకుముందు ఒక కాంబ్లీ బాబా అనేటువంటి ఒక బాబా గారితో కూడా ఒక పంక్తిలో నాకు పరిచయం జరిగింది. అక్కడ కూడా నేను కొన్ని రోజులు వెళ్ళొచ్చాను. ఆయన ఒక ఇది కూడా ఇచ్చారు, మాకు ఉపదేశం కూడా ఇచ్చారు. అయితే ఆ ఉపదేశాన్ని నేను మరి సరిగా ఉపయోగించుకోలేదు, అంతవరకే లింక్ ఉందో నాకు తెలియదు. కానీ నేను ఎక్కువ కాలం అక్కడ కంటిన్యూ చేయలేదు. అక్కడ చేస్తున్నప్పుడే బాబా యొక్క పాటలు రాయడం జరిగింది, దాంట్లో గురుతత్వం గురించి రాయడం జరిగింది. అప్పుడే ఆ గురువు గారే నాతోటి దేశభక్తి గీతాలు రాయించడము, తర్వాత ఈ యొక్క గురుతత్వం మీద పద్యాలు రాయించడము జరిగింది. అలాగే ఇంకొక స్వామి గారితో పరిచయం అయింది నాకు. శారీరకమైన సమస్యలు ఒకటి రెండు ఉంటే వాటి గురించి ఒకసారి మా శ్రీమతి గారు ఎవరి ద్వారానో విని, ఫలానా చోటికి వెళ్తే మనకి మీకు నయం అవుతుందట, మనం వెళ్దాము అంది. అంటే ఆ స్వామి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక 100 కిలోమీటర్ల దూరంలో షాద్ నగర్ దగ్గర చిన్న రేవల్లి అనే విలేజ్ ఉంది, గ్రామం. ఆ గ్రామంలో శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో ఒక స్వామి గారు ఉండేవాడు. ఆయన నిజానికి ఈ యొక్క కులం రీత్యా చాలా తక్కువ కులంలో పుట్టినవాడు అయినా అతనికి శివానుగ్రహం ఉంది. కాశీలో గంగా నదిలో దొరికినటువంటి ఒక గురువు గారు ఇచ్చినటువంటి ఒక లింగాన్ని తీసుకొచ్చి ఆయన ప్రతిష్ఠ చేసి ఆయనకి జంజం వేసి ఆయనతోటి పూజలు చేయించేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్వామి గారి దగ్గర కూడా మల్లీశ్వర స్వామి, ఆయన చిన్నరేవల్లి మల్లీశ్వరుడు, ఆయన దగ్గర కూడా ఎన్నో అనుభవాలు పొందాను. ఒకసారి ఆయన నన్ను ఆ గుళ్ళో కూర్చోమని చెబితే ఆ గుళ్ళో కూర్చుంటే నా లోపలికి శక్తిపాతం జరిగి ధ్యానంలో కూర్చుంటే ఆయన చెప్పిన పద్ధతిలో ఆయన ఇచ్చిన మంత్రంతో అందులో కూర్చున్నాను. కూర్చుంటే నా లోపలికి శక్తిపాతం జరిగి నాకు చాలా ఆరోగ్యము, ఆ శక్తి వచ్చినట్టుగా బాగా వచ్చి చాలా రోజులు చాలా హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఆయన కూడా ఈ షిరిడి సాయి పాటల పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా వచ్చి ఉన్నారు. అట్లా ఎంతో మంది స్వామిని కూడా మధ్యలో కలవడం జరిగింది.
ఈ రకంగా సాయి యొక్క తత్వాన్ని పద్యాల్లో రాయడం. అలాగే గుంటూరు స్వామి ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈ యొక్క బాబా యొక్క దండకం నా చేత రాయించబడితే దాని ఆవిష్కరణకి ఒక సాయిబాబా టెంపుల్ ఓపెనింగ్ లో ఆ యొక్క దండకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సాయి దండకాన్ని ఆవిష్కరించేటప్పుడు, అది రాసేటప్పుడు కూడా నాకు మా ఇంటి గోడ మీద నాగుపాము దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఎన్నో అనుభవాల్ని బాబా ఇవ్వడమే కాకుండా ఎంతో ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని చక్కగా ఇస్తూ నడిపించారు. ఒకవైపు అనారోగ్యం ఎంతున్నా ఎంతో చక్కగా నడిపించారు. అప్పటికి అనారోగ్యం అంటే బీపీ షుగర్లు ఏం లేవు, కానీ ఈ యొక్క రాతల్లో చదువుల్లో పడి బాగా బాడీ పెయిన్స్, మెడల నొప్పులు, స్పాండిలైటిస్ లాగా ఉండేదన్నమాట. సో అలా ఉంటూ ఉండగానే ఆఫీస్లో కూడా పని చాలా విపరీతంగా ఉండేది. ఆ పని చేస్తూ ఉన్నప్పుడే ఒక రోజున 2000 ఇయర్లో యాక్సిడెంట్ జరగడము, ఆ యాక్సిడెంట్కి ఆపరేషన్ జరగడము మెడ దగ్గర. 8 సంవత్సరాల పాటు నేను రోజుకు 100 రూపాయల మందులు మింగుతూ ఆ కాలర్ పెట్టుకొని బతకడము, మరి బండి నడిపిన, పని చేసిన ఎంతో విపరీతమైన పెయిన్స్ అనుభవించడం జరిగేది. అవన్నీ కూడా మరి పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉండగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదలు శ్రీశైలం పాటలు రాయాలనేటువంటి ఒక ఆలోచన నాకుంది. ఒక మిత్రుడు శ్రీశైలం మల్లికార్జున్ గురించి చెప్పడం, అక్కడ మా యొక్క బ్రదర్ ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పడం, వెళ్ళటం, చూడటం, రావటం జరిగింది. అక్కడ ఒక ప్రొడ్యూసర్ని కలిసి, సార్ నేను శ్రీశైలం మల్లికార్జున పాటలు రాయించండి నాతోటి అంటే, చూద్దాం అన్నాడు. సరే అని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆఫీస్లో రెస్ట్ టైంలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు, మార్నింగ్ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు నా సోల్ బాడీ శ్రీశైలంలో ఉన్నటువంటి పాలధార, పంచధార అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడం, మరి నా మీద అగ్నిపూల వర్షం కురవడం, అవన్నీ ఒక అరగంట పైగా నేను ఆ అనుభవాన్ని పొందడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ మెలకు వచ్చాక జస్ట్ అదే రోజున నాకు శ్రీశైలం నుంచి ఫోన్ రావడం, సార్ మీరు పాటలు రాయడానికి రావాలి అని. సో వెంటనే వెళ్ళడం, ఆ పుస్తకాలు ఆయన ఇచ్చినవి తీసుకొని ఆ శ్రీశైల చరిత్ర అంతా చదివి పాటలు రాయడం. అందులో పాటల్ని నా చేత ప్రత్యేకంగా మద్రాసు పంపించి బాలు గారితో కూడా 2 పాటలు పాడించి వాళ్ళు ఆల్బమ్ చేయడం జరిగింది. సో అలాగా ధ్యానం అట్లా నడిపిస్తూ మొదలైంది. మరి అలాంటి ధ్యానాన్ని చేస్తూ ఆ పుస్తకాలు చదువుతూ నేను ఓషో గారి పుస్తకం దగ్గర ఒక దగ్గర ఆగిపోయాను. ఏంటి, సంభోగ నుండి సమాధి వైపు అనే పుస్తకం మొదటి పార్ట్ చదవగానే, అయ్యి బాబు ఇదేదో ఉందిరా బాబు, దీని జోలికి మనం వెళ్ళకూడదు అని ధ్యానానికి నేను ఒక చిన్న బ్రేక్ ఇచ్చుకున్నాను. ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి చాలా బాధలు పడుతూ, ఈ నొప్పులు పడుతూ ఉన్నవాడినే. మరి మన ధ్యానంలో లలిత ప్రసాద్ గారు అనేటువంటి మాస్టర్ గారు మిధానిలోనే పనిచేస్తారు. ఆయన నా తర్వాత ధ్యానంలోకి వచ్చిన ఆయనకు కూడా ఒక శారీరకమైన సమస్యతోటి చాలా సీరియస్ కండిషన్లో నుంచి బయటపడ్డవాడు. ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పారు, మా ఇంటికి వచ్చి కొంచెం ఘాటుగా చెప్పారు. అంటే మా ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ తో పాటు, సార్ మీరు మంచి కవిత్వం రాస్తారు, కంపెనీలో కూడా మేము ఇద్దరం కలిసి పనిచేసేటప్పుడు ఎన్నో పోటీలు ఉంటే లిటరరీగా మేము పాల్గొనేవాళ్ళం, అతను నేను కొన్ని చెప్పేవాడిని, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. నా పుస్తకాలు కూడా చూసి మీకు సహాయం కావాలి, డబ్బులు కావాలి, పేరు కావాలి, కానీ ఆరోగ్యం వద్దా అని గట్టిగా నన్ను మందలించి మళ్ళీ వెళ్ళమంటే నేను సేతు వర్క్షాప్కి వెళ్ళడం జరిగింది. అలాగా ధ్యానంలోకి వచ్చి చేసిన తర్వాత నాకు ధ్యానంలో రోజుకి 4 గంటలు కూర్చోవాలనే సంకల్పం రావడం, కూర్చున్న తర్వాత నాకు మొత్తం అంతా తగ్గిపోవడం, ఈ కాలర్ తీసేయడం, మందులన్నీ పక్కకు పడేయడం, మరి ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని పొందడం. వెంటనే 300 400 పద్యాలు రాయటం, దాంట్లో నుంచి ధ్యాన మాధవోక్తి, పత్రి మాధవోక్తి అనే పద్యాలని ఒక 370 పద్యాలు 3 రోజుల్లో రాయడం జరిగింది. ఆ రకంగా ధ్యాన జగత్తు కంటే ముందర ధ్యాన విద్యార్థి అనేటువంటి పత్రికలో శ్రీనివాస్ మాస్టర్ గారితో పరిచయం జరిగి ఆయన నన్ను పిలవడం, మరి దానికి ఎడిటర్ గా 1.5 year పనిచేయడం, అప్పుడు కూడా పత్రిజీతో కలిసి ఎన్నో నేర్చుకోవడం, వినడం, మార్చుకోవడం. అసలు ఎంత ఎరుక ఉండాలి, ఎలా మార్చాలి. సార్ ఎప్పుడు నన్ను ఒక్క మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు, కానీ చక్కగా ఇండైరెక్ట్ గా కొన్ని మాటల ద్వారా ఎన్నో సందేశాలను ఇచ్చేవారు. అలాగే ఛానల్లో కూడా ఎన్నో సార్లు చక్కగా కనిపించి ఎన్నో విషయాలని చెప్పడము, ఎంతో శక్తిని ఇవ్వడము జరిగింది. పత్రిజీ ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ధ్యానంలో ఎన్ని అనుభవాలు పొందామంటే మాటల్లో చెప్పలేము అసలు. అనుక్షణం కూడా ఈవెన్ ఇక్కడికి వచ్చేటప్పుడు మన ట్రైన్లో కూడా పూర్తిగా ధ్యానంలోనే కూర్చొని ఉన్నాను. ఎంతో మందికి 10 గంటల దాకా ఆ యొక్క క్లాస్ చెప్తూ 10-12 మందికి చెప్తూ తర్వాత రాత్రికి మళ్ళీ పూర్తిగా ధ్యానంలో కూర్చున్నాను అనమాట. ఇక్కడికి వచ్చాక కూడా నిన్న రాత్రి కూడా పూర్తిగా ఎన్నో గంటలు, 1 గంట మినహా మొత్తం ధ్యానంలోనే కూర్చొని ఉన్నాను.
అసలు ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా లోపలికి ప్రయాణం జరుగుతుందో చూసినవన్నీ చెప్పాలంటే కూడా మాటల్లోకి రావు. అంచేత నేను చెప్పగలిగింది ఒక్కటే ఏంటంటే, ఎంత ఎక్కువ సమయం మనం ధ్యానంలో కూర్చుంటామో మరి అది చాలా ముఖ్యమైనది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎలాంటి దాన్నైనా గమనించే శక్తి, మరి అర్థం చేసుకునే శక్తి ఆ ధ్యానం ద్వారా కూర్చోవడం వల్ల మాత్రమే పొందుతామని మాత్రం చెప్పగలను. మీకు ఎన్నో అనుభవాలు చెప్పాను. సేతు వర్క్షాప్ లో జరిగిన అనుభవాన్ని కూడా మీకు చెప్పే ఉంటాను. అయినా మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు. వారి కోసం ఆ సేతు వర్క్షాప్ అనుభవాన్ని మరొకసారి చెప్పమంటారా? చెప్పండి సార్. మీరు చెప్పే ముందు మీకు మహాతర్ బాబాజీ మెహర్ బాబా మీద బుక్ ఎలా రాయాలనిపించింది, ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో చెప్పరండి? ఆ మహాతార్ బాబా గురించి రాయడానికి మెహర్ బాబా అన్నారు కదా, మెహర్ బాబా బుక్ రాశారు. మెహర్ బాబా యొక్క ఉమ్, ఉమ్. వచనాలు రాయడానికి ముందర ఈ సేత్ స్పీక్స్ ట్రాన్స్లేషన్ ముందరే జరిగింది అనమాట. సేత్ స్పీక్స్ ట్రాన్స్లేషన్ ఆవిష్కరించిన తర్వాత పత్రిజీ అన్నారనమాట, మీరు మెహర్ బాబా గురించి రాయాలి అన్నారు. అంటే అప్పుడు ఆయన యొక్క జీవిత చరిత్ర శార్వర్ గారు రాసింది తీసుకొని చదవడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి శక్తి పొందడము, జ్ఞానాన్ని పొందడమే కాకుండా ఆ బుక్ అందులో పేరు ఏంటి సార్? అలా షారోరి గారు రాసిన బుక్ పేరు? ఆ మెహర్ మెహర్ చరిత్రే, మెహర్ జీవిత చరిత్ర, ఓ అవునండి, మెహర్ బాబా ఓకే. జీవిత చరిత్ర సర్వర్ గారు రాసింది. గ్రీన్ కలర్ లో ఉంటుంది పుస్తకం, చాలా బాగుంటుంది. చాలా తేలికైన పదాల్లో చాలా అద్భుతంగా రాశారు సారు. అది సర్వర్ గారు చాలా పుస్తకాలు రాశారు, అందులో అదొకటి. తర్వాత కూడా ఇంకో బుద్ధుడి పుస్తకం కూడా వారు రాసింది చదివాను నేను. సర్వర్ గారు ఆధ్యాత్మిక పుస్తకాలు శంబలా గురించి కూడా రాసినట్టున్నారు, అది కూడా చదివాను నేను. ఓకే, సర్వర్ గారి పుస్తకాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. అయితే ఆ మెహర్ శంబలా బాబా మేము కూడా చదివామండి, చాలా బాగుంటుంది అన్న రచనా శైలి అది, చాలా ఎస్ ఎస్ బాగుంటుంది. అయితే ఆ మెహర్ బాబా జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అందులో మెహర్ బాబా స్పిరిచువల్ గజల్స్ హిందీలో రాశారు అని చదివాను ఒక వాక్యం. అప్పటికి నేను గజల్ రాయమంటే నేను అసలు ఒక 10 గజలు కూడా రాయలా. గజల్ శ్రీనివాస్ గారు ఇంకా మిత్రులు రాయమంటే నేను 10 గజలు కూడా రాయలా. మెహర్ బాబా గజలు రాశారు స్పిరిచువల్ గా అని వినగానే నేను రాయాలి స్పిరిచువల్ గజల్స్, తెలుగులో రాయాలి. పత్రిజీ మరి ఎందుకు నన్ను చదవమన్నారు నాకు తెలియదు అని చెప్పి అనుకొని ఆ వచనాల కోసం మాత్రం మళ్ళీ మెహర్ సంస్థాన్ వాళ్ళ దగ్గరికి, ఆ హైదరాబాద్ లో ఉందన్నమాట ఒకటి, అక్కడ మన చాదరగారి దగ్గర, ఆ టెంపుల్లోకి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ పుస్తకాలు తీసుకొని కొనుక్కొని వచ్చి చదవడం, కూర్చోవడం, రాయడం, అలా చిన్న పుస్తకం, వచనాల పుస్తకం రాశాను. రాసిన తర్వాత రాస్తున్నప్పుడు మెహర్ బాబా గారు ప్రత్యేకంగా నాకైతే అనుభవాలు దర్శనాలు ఏమి ఇవ్వలేదు, కానీ ఆ జ్ఞానం మాత్రము చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఆయన ది గాడ్ సేయింగ్స్ అని ఒక పుస్తకం ఉంది ఇంగ్లీష్ లో, తెచ్చాను. అది అసలు నాకు, నేను చదవలేకపోయాను నేను అసలు. అది దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాం కానీ కాలేదు ఇంతవరకు. అది మరి ఎప్పటికి చేస్తామో తెలియదు. నేను మధు గారు కలిసే చెయ్యాలని అనుకుంటున్నాను. బట్ చాలా గొప్ప పుస్తకం, అది చాలా టిపికల్ ఉంటుంది ఇంగ్లీషు. మన మేడం బ్లావెట్స్ కి ఇంగ్లీష్ లాగే అది కూడా చాలా టిపికల్ గా ఉంటుంది. సేత్ కంటే కూడా ఇంకా టిపికల్ గా ఉంటుంది ఇంగ్లీష్ చాలా. అయితే మెహర్ బాబా గారు మాత్రం ప్రత్యేకంగా దర్శనాలు ఏమీ లేదు, కానీ ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు మాత్రం విపరీతమైన శక్తి మాత్రం పొందాను నేను, చాలా అద్భుతమైన శక్తిని పొందాను. వాళ్ళు అక్కడికి వెళ్ళాక రమ్మంటారు, అక్కడ భజనలు చేస్తారు, హారతులు ఇస్తారు, అవన్నీ చేస్తారు, కానీ మనకి వాటి మీద అంత శ్రద్ధ ఉండేది కాదు, కుదిరేది కాదు. నేను మామూలుగా నా పుస్తకాల కోసం మాత్రమే వెళ్ళేవాడిని అనమాట. అంతవరకే మెహర్ బాబా గారితో జరిగింది అదనమాట. అంచేత గజల్స్ లోకి వచ్చాక మాత్రం మొదట్లో ఓ 200-300 గజాలు అసలు నాకు ఆ లయలో రాయడం రాదు. మరి నడకలంటే ఆ నడకలో రాయండి, ఈ నడకలో రాయండి అంటే అసలు నాకు ట్యూన్ కి పాట రాయడం రాదు. ఏదో ఇస్తే ఏదో రాసేవాడిని. కానీ చాలా అద్భుతంగా మరి ఒక 200 రాసిన తర్వాత ఎట్లా కుదిరిందో నాకు తెలియదు. అన్ని నడకలలో ఆటోమేటిక్ గా అలా వినిపించడం, అలా రాసేయడం, అవన్నీ అద్భుతాలు క్రియేట్ చేయడం అలా జరుగుతూ ఉంది అనమాట. అవన్నీ మీరు చూస్తున్నారు కదా. నేను ప్రత్యేకంగా వాటి గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. ఆ మాస్టర్స్ అట్లా మనలో నుంచి మనకున్నటువంటి డెడికేషన్ బట్టి వాళ్ళు మన ద్వారా పలికిస్తూ ఉంటారు, రాయించుకుంటూ ఉంటారు. సో మన ద్వారా, ఈ నేను ద్వారా ఏం జరగాలో అదంతా జరగడానికి ముందర ఉన్నటువంటి మాస్టర్స్ వాళ్ళు మనలోకి వచ్చి మన ద్వారా చేయించుకోవాలంటే, ఈ నేను అంకితం కావాలంటే ఆ పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి ఉండాలి. మనం చేసుకున్న సుకృతం అంటే ఏంటి? మనం చేసుకున్న ధ్యానం, అంతకుముందు చేసుకున్న ధ్యానం. ఈ నేను అనే దానికి ఎంత దూరంగా మనం జరిగాము అన్నది చాలా ముఖ్యమైనది. ఎంత అంకిత భావంతో జరిగాము. ఈరోజు సేత్ యొక్క మాటలు రాయాలన్నా కూడా, సేత్ మనలోకి రావాలంటే మనలో ఆ స్పేస్, దాన్ని ఏమంటారు, ఆ కిటికీ, ఆ విండో
ఓపెన్ స్పేస్ దాంట్లో ఉంటేనే ఆయన వచ్చి మాట్లాడతారు. అలాగా మనం ఎంత ఓపెన్ గా ఉంటే అంత చక్కగా మనలోకి వచ్చి మాస్టర్స్ మన ద్వారా మాట్లాడడం జరుగుతుంది. అంతేకాదు నన్ను చాలా మంది అడుగుతారు, పత్రిజీతో మీ అనుభవాలు అని అడిగితే నాకు కొంచెం చాలా కష్టం అవుతుంది అనమాట. పత్రిజీతో మీ ప్రయాణం, పత్రిజీతో మీ అనుభవాలు చెప్పండి అని అడుగుతుంటారు చాలా మంది. నాకేమనిపిస్తుందంటే ఆ, నా ద్వారా పత్రిజీ ఎంత పని చేయాలో అంత పని చేస్తున్నారు, నేను చేసే ప్రతి పని పత్రిజీ చేస్తున్నారు అనుకుని నేను చేస్తాను. అలాంటప్పుడు పత్రిజీతో నా అనుభవాలను విడిగా ఎలా చెప్పను అనిపిస్తుంది అనమాట నాకు. అంచేత ఆయనే పనిచేస్తున్నారు నా ద్వారా అనుకుంటాను నేను. అయితే ఇలా కూర్చున్నప్పుడు ఆ రూపం రావడము లేదా ఆ వచ్చినట్టుగా తెలియడము, ఆ శక్తిని ఇవ్వడము, అదంతా ఏదైతే ఉందో మన యొక్క డెడికేషన్ బట్టి మాత్రమే మనం ఎంతగా ఉంటే అంతగా వాళ్ళు కనిపించి వినిపించేటువంటి వైబ్రేషన్స్ తో ఆ రూపంలో వస్తారు. అంతే తప్ప అదే నేను, అది కూడా నేనే. కృష్ణుడైనా రాముడైనా ఇంకొకటైనా ఏది రాయాలనుకుంటే అది ఆ రూపంలో రావడం వినిపించడం జరుగుతుందంటే ఏంటనమాట, మనం దాన్ని కోరుకుంటున్నాం. అంచేత వాళ్ళు ముందర ఉన్నారు, చేశారు, చేయాల్సినంత చేశారు, ఆ రూపంలో వచ్చి చేశారు. సో ఇప్పుడు నీ లోపల నుంచి వాళ్ళు ఈ రూపంగా పనిచేస్తూ ఉంటారనమాట. కాబట్టి నువ్వు వేరే వాళ్ళు వేరే లేరు, నీలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని నువ్వు ఎప్పుడు ఎలా పిలిస్తే అలా పలుకుతారు అనేది బాగా నాకు అర్థమైందనమాట. కాబట్టి విడిగా సార్ ఇంకా క్వశ్చన్ సార్ ఇక్కడ చెప్పండి. మీరు సత్యసాయి గారితో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయన్నారు కదా. అంటే అనుభవం అంటే అంటే మీరు ఫ్లైట్ లో వెళ్తుంటే ట్రైన్ లో వెళ్తుంటే మీకు అవునండి. కనిపించటం అది కూడా మీకు అవును. వీలైనప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు చెప్పచ్చు, అందరి కోసం చెప్పాలి కదా, మీకేదో మామూలుగా చెప్పాను అప్పుడు. కానీ ఇప్పుడు చెప్పండి. నిజంగా అది పంచుకోవాల్సిన విషయమే. సత్యసాయిబాబా చరిత్ర రాయమని కూడా నన్ను ఎంతో మంది అడిగారు, పాటలు రాయమని కూడా. నేను రాయడం మొదలు పెట్టాను, వాళ్ళు ఎందుకో ఆగిపోయారు, నాకు తెలియదు. అయితే పుట్టపర్తికి ఫస్ట్ టైము మా పెళ్ళి అయిన 25వ సంవత్సరంలో వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో నా శ్రీమతి గారు ఒకసారి వెళ్ళారేమో, అలాగే షిరిడి కూడా ఒకసారి వెళ్ళారట. పెళ్ళైన తర్వాత మాత్రం 5వ సార్లు వెళ్ళాం. పుట్టపర్తికి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, అక్కడ ట్రైన్లో ఎక్కిన తర్వాత మేము మాట్లాడుకుంటూ ఉండగా నాకెవరు తెలియదు అక్కడ ఎలాగా ఏంటి అని. ఆ పుట్టపర్తికి దగ్గరలోకి వచ్చాక మరి మనం ఎవరిని కలిస్తే మనం లోపట అన్ని మనకి హాయిగా జరుగుతాయి ఏంటి అలా అని ఆలోచిస్తూ ఉంటే, మాట్లాడుకుంటూ ఉంటే, చర్చిస్తూ ఉంటే పై బెర్త్లో పడుకున్న కుర్రాడు ఒకడు ఆ పలకరించి, సార్ నేను తీసుకెళ్తాను మీకు అన్ని చూపిస్తాను అన్నాడు. అతను 25 ఇయర్స్ మధ్యలో ఉన్నాడు, బ్రహ్మచారి కూడా. సో వస్తాను అని చాలా మంచి దివ్యమైన తేజస్తో ఉన్నాడు ఆ కుర్రాడు. సో చాలా సంతోషం బాబు, థ్యాంక్ యూ అన్నాను. వచ్చాడు, వచ్చి మాకు రూమ్ ఇప్పించడము, మా రూమ్ లోనే ఉండడము, మాతో కలిసి తిరగడము, మాకు అక్కడ ప్రసాదం ఇప్పించడము, అన్ని చెప్పడము, అక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసి సాయంత్రం నేను వెళ్ళొస్తాను సార్ అని వెళ్ళిపోయాడండి. మరి అప్పుడు అనుకున్నాను నేను, మరి ఏమీ తెలియని వాళ్ళకి అంత తేలికగా అంత హాయిగా అన్ని దగ్గరుండి చూపించారంటే ఆ పత్తి సాయే ఆ రూపంలో, ఆ బాబు రూపంలో వచ్చి మాకు చేశారని మేము ఇద్దరం కూడా చాలా ఆనందించాం అనమాట. అలాగే తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా అలా కూడా జరిగింది. పెళ్లికి ఆంగని కొత్తలో తిరుపతి వెళ్ళాం. తిరుపతి వెళ్తే ఇమీడియట్ వారం రోజుల లోపల తిరుపతి వెళ్ళడం ఏంటి, అసలు ఎవడు వెళ్తాడు తిరుపతి అలా నాకు తెలియదు. మేమైతే మాత్రం దర్శనంతో పాటు అవన్నీ తిరిగి చూడడానికని వెళ్ళాం. వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్తుండగా ట్రైన్, అసలు తిరుపతికి తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు పరిచయం కావడం, భార్యాభర్తలు పిల్లలతో రావడం, వాళ్ళు మాకు రూమ్ ఇప్పించడం, అవన్నీ తిరుపతిలో జరిగినాయి. అయితే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి తిరుపతి నుంచి అలా అంటే వాళ్ళు చెప్తున్నారు మాకు, కాళహస్తి వెళ్ళండి, అది చూడండి, ఇది చూడండి, అవన్నీ ఆ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్నారు, వింటున్నాం. అయితే అప్పుడు కూడా సరిగ్గా పైబెత్తులో ఉన్న ఒకతను వచ్చేసి, సార్ కాళహస్తి వస్తే మా ఇంటికి రండి, నేను పలానా ఎమ్మెల్యే గారి అబ్బాయిని, మీకు అన్ని తిరిగి చూపిస్తాను, అక్కడ కాళహస్తిలో మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ నేను చేస్తాను, మా ఇంట్లో భోజనం చేద్దరు కానీ మీరు, అలా అని చెప్పి పిలవడము, అలా కాళహస్తి వెళ్ళడము. అలాగే తిరుపతిలో వెంకటేశ్వర దర్శనం చేసుకునేటప్పుడు కూడా అక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళని మామూలుగా అయితే 1 నిమిషం నిలబెడతారట. ఆ రోజు అస్సలు రష్ లేదు. మేము వెళ్ళిన రోజు అరగంట సేపు మమ్మల్ని అక్కడి నుంచి కదలకుండా నిలబడి చూడమని అడిగారండి అక్కడ ఉన్నటువంటి పూజారులు. మీరు ఉండండి, చూడండి, బాగా చూడండి, బాగా చూడండి, అరగంట నిలబెట్టారు మమ్మల్ని, మాకంతా ఇది ఇచ్చారు. అలాగే కాళహస్తి వెళితే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేస్తే వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లి మమ్మల్ని గుళ్ళో, మేము వెళ్ళేసరికి అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో ఆ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణోత్సవంలో ఇచ్చిన మాలలు మా మెడలో వేయటం, ఆ ప్రసాదాలు ఇవ్వటం, అసలు నిజంగా ఒక వైభోగం. ఒక మినిస్టర్ వస్తే ఎలా చేస్తారో అలా చేయడం జరిగింది. సో చాలా ఆశ్చర్యపోయాం మేమంతా. ఒక
మేమిద్దరం కూడా పిల్లలతో మేమిద్దరమే కదా అప్పుడు ఒక బొమ్మల్లాగా నిలబడిపోయాం అనమాట. ఏంటి ఇలా జరుగుతుందని ఆశ్చర్యపోయాం. చాలా అద్భుతంగా జరిగింది. వాళ్ళ ఇంట్లో చక్కటి భోజనం పెట్టి పంపించారు అప్పుడు. సో అట్లాగా ఆధ్యాత్మికంగా మరి ఆ యొక్క పరమాత్ముడు మన లోపల నుంచి చేయడానికి మన యొక్క పూర్వజన్మ సుకృతం కాకపోతే ఏంటి, మన తల్లిదండ్రులు చేసుకున్న పూజ కాకపోతే ఏంటి, వాళ్ళు చేసిన సేవ కాకపోతే ఏంటి, వాళ్ళని మనం ఎలా ఎంచుకొని వచ్చాము, అవన్నీ కూడా ఇప్పుడు తలుచుకుంటే ఇంకా ఇంకా పరమానందంగా ఉంటుంది. అయితే ఈరోజు నేను ఒక చిన్న కథ ఒకటి చదివాను. అది మోడీ గారు కూడా మెచ్చుకున్నారు అని ఫేస్బుక్ లో వచ్చినటువంటి కథ ఒకటి చదివాను. ఒక రైతు పొలం దున్నుతూ ట్రాక్టర్తో దున్నుతూ ట్రాక్టర్ కింద నుంచి పడిపోయి ట్రాక్టర్ కింద పడి చనిపోతాడు. పడి చనిపోతే తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చూసి ఒక అతను చూసి ఊళ్ళో వాళ్ళకి చెప్తే అతన్ని మోసుకెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి ఆ భార్యకి చూపిస్తే ఆమె అసలు షాక్ అయిపోవడం. అక్కడి నుంచి అప్పుడు ఆమెకి 2 సంవత్సరాల పాప ఉంటుంది. ఆ పాప ఎదిగి 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పాప అన్ని దైవీ లీలలన్నీ మాట్లాడడం, మరణం గురించి మాట్లాడడం, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలుసా అనడం, అవన్నీ చెప్పడము. ఆ తర్వాత నేను ఎందుకు పుట్టానంటే అని చెప్పి ఈ జ్ఞానాన్ని మీకు ఇవ్వడానికే నన్ను పంపించారు. ఫలానా చోట గుడి ముందర తవ్వితే ఒక బంగారు కత్తి వస్తుంది అని చెప్పి ఆమె చేతులతోటి గబగబా తవ్వేసి ఆ కత్తి బయటికి తీయడం, ఆ బంగారు కత్తిని ఆ గుళ్ళో స్థాపించడం, అది అక్కడ నార్త్ ఇండియాలో ఎక్కడ ఉందని చెప్పారు. ఆ లింక్ కనుక మళ్ళీ చూస్తే మీకు పెడతాను. ఆ టెంపుల్ కి చాలా విశిష్టత ఉందట. అలా జరిగిందట ఆ అమ్మాయి ద్వారా. చూడండి, ఒక ఆత్మ, ఒక సోల్ బాడీ అనేది ఇక్కడ జన్మ తీసుకునేది కూడా అంత ఎరుకతో ఉంది అంటే ఎంత గొప్ప విషయం అది. అంచేత మనకి ఇంకా ఎరుక సరిగా లేక మనం ఎన్నో జన్మలు బాకీ ఉండడం వలన మనం ఇంత వయసుతోటి ఇలా పనిచేయాల్సి వస్తుంది. అలాగే చిన్న వయసులోనే ఎంతో మంది మాస్టర్స్, ఇప్పుడు ఒక అయ్యప్ప స్వామి గాని, తర్వాత స్వామి నారాయణన్ గాని, వీళ్ళంతా చిన్న వయసులోనే, ప్రహ్లాదులు గాని చిన్న వయసులోనే వాళ్ళు పర్పస్ కోసం అలా పుట్టి అలా ఆ ఎరుకతో ఉండి అలా చేశారు. వాళ్ళందరినీ మనం ఎందుకు చదువుతున్నాం అంటే ఇప్పటికైనా మనం ఆ ఎరుకను తెచ్చుకొని ఆత్మస్థితిలో జీవించడం కోసం అన్నమాట. చెప్పండి మేడం, ఇంకా మణి మాస్టర్. సార్ మీరు సేత్ ఎవరు, సేత్ బుక్స్ ఎన్ని ఉంటాయి, అసలు దాంట్లో ఎసెన్స్ బ్రీఫ్గా మీ మాటల్లో చెప్పండి సార్. కొంచెం కొత్త వాళ్ళు ఉన్నా సరే అసలు సేతు బుక్స్ ఎందుకు చదవాలి, దాని ద్వారా ఏం ఎసెన్స్ నేర్చుకుంటాము, అది మన నిజ జీవితంలో ఎట్లా ఉపయోగపడుతుంది, ధ్యానానికి రిలేటెడ్గా ఎట్లా ఉంటుంది, అసలు సేత్ ఎవరు, ఇట్లాంటి కొంచెం మీ మాటల్లో బ్రీఫ్గా చెప్పండి సార్. ఓకే అండి. మనకి సేత్ అనేవాడు పేరుకి మాత్రమే సేత్ అని చెప్పాడు కానీ నా పేరు ఇది కాదు అన్నాడు. మళ్ళీ ఆయనే మనకి సేత్ స్పీక్స్ లో చెప్పాడు ఆ విషయాన్ని. అయితే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సేత్ అనేవారు మనకి ఒక వారధి లాగా, వంతెన లాగా పనిచేస్తూ ఉన్నందుకు ఆ పేరు పెట్టుకొని ఆ పేరుతో మాట్లాడుతున్నారు. సో మనకి రమణ గారు ముఖ్యంగా 2 పుస్తకాలు అందించారు సేత్ వర్క్ షాప్ లో. ఆ 2 పుస్తకాలు మైండ్ పవర్, థాట్ పవర్ అనేవి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. వాటిల్లో చాలా సబ్జెక్ట్ ఉంది. అది బిగినింగ్ లో చాలా, బిగినింగ్ అంటే బిగినింగ్ అని కాదు అక్కడ దాని అర్థం, ఎవరైతే బాగా దాన్ని అవగాహన చేసుకుంటారో, ఆలోచన, నీ థాట్ పవర్ ఎలా ఉంటుంది, నీ మైండ్ పవర్ ఎలా ఉంటుంది, నీ నమ్మకాలు ఎలా ఉన్నాయి, నీ విశ్వాసాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా వదిలేయాలి, మనం ఎలా పట్టుకొని వేళ్లాడుతున్నాము, అలాంటి విషయాలన్నీ ఆ మైండ్ పవర్ అండ్ థాట్ పవర్ లో చాలా క్లియర్ గా రిపీటెడ్ గా చెప్పడం జరిగింది. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు కూడా నేను ఫీల్ అయ్యాను, ఏంటి చెప్పిన దాన్నే మళ్ళీ చెప్తారు ఇన్నిసార్లు అని. నేను అదే అడిగాను మాస్టర్స్ ని. అడిగితే ఏంటంటే, మీరు మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చదవకుండా మళ్ళీ మళ్ళీ అదే ప్రింట్ చేసుకుంటూ ఎందుకు వెళ్ళారంటే, అలా రిపీటెడ్ గా మీరు చదువుతున్నట్టయితే మీకు అది అవగాహనకు వస్తుంది, ధ్యానం జరుగుతుంది మీ లోపట. యద్భావం తద్భవతి అని అనుకోండి అంతా అవుతుందని ఎలా అయితే చెప్పారో, దాన్ని నాకు చాలా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, అనుకో బాబు, అనుకో తల్లి అని చెబితే ఎవరు మనం అనుకోము, ఏంటిది అనుకుంటాం. కానీ నిజంగా అనుకోవడంలోనే ఉంది అంటే, అలా అనుకోగా అనుకోగా ఇప్పుడు ఏంటంటే రామనామం ఉంది, రామనామం ఎందుకు కోటిసార్లు రాస్తున్నారు రామరామ అని, అది రాసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ పవర్ ఎలా ఉంటుంది అన్నది. సో దానికంటే హైయెస్ట్ అన్నమాట ఇది. ఏంటి, ఒక నామం రాయడం కంటే హైయెస్ట్ ఏంటంటే, నేను చాలా హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, కాబట్టి నాకు మరణం లేదు. ఇలాంటి విషయాలన్నీ రిపీటెడ్ గా అనుకోవటం ద్వారా మనకి ఈ మైండ్ పవర్ ఏదైతే ఉందో అది బాగా కొన్ని రెట్లు పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా థాట్ పవర్, మైండ్ పవరే
సేతులో చదవాల్సింది. అది కాకుండా సేతు విజ్ఞానం వర్క్షాప్ చేయడానికి అసెన్షన్ అని ఇంకా కొన్ని పుస్తకాలను సూచించారు సారు. ఎవరెన్ని పుస్తకాలు చదివారో కనీసం 20 పుస్తకాలు చదివి సేతు వర్క్షాప్ చేయండి అని బుక్స్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కనుక సేతు వర్క్షాప్ దాంట్లో చూస్తే ఆ బుక్స్ లిస్ట్ అంతా అందుతుంది. అలాగే ఓషోతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు మన బాలకృష్ణ మాస్టర్ గారు. ఎందుకంటే ఓషో యొక్క విజ్ఞానం ఇదిగో చెప్పాను కదా ఇంతకు ముందు, సంభోగం నుండి సమాధికి అంటే అది అర్థమయ్యేసరికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎందుకన్నారంటే ఓషోనే చెప్పాడు ఒక చోట, జ్ఞానం చాలా ప్రమాదకరమైంది అని. ఎందుకంటే జ్ఞానంతో అహంకారం వస్తుంది. కాబట్టి ఆ అహంకారం రాకుండా ఉండాలి అంటే ఎరుక ఉండాలి. సో అందువల్ల మొట్టమొదటి ఓషో గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గోర్లబడి లేకపోతే బ్రేక్ వేసుకోకుండా ముందు మిగిలిన పుస్తకాలన్నీ చదివిన తర్వాత కాస్త ఆ శక్తి కూడగట్టుకున్న తర్వాత ఓషో గారి దగ్గరికి వెళ్ళండి అంటారు. సో 15-20 పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదవాలి. సేత్ స్పీక్స్ చాలా వండర్ఫుల్ బుక్. అంత తొందరగా తేలిగ్గా అర్థం అవుతుంది ఇంగ్లీష్లో అయితే. తెలుగులో రాసింది కూడా అర్థమయ్యేలా ఉండదు, కానీ దాన్ని రిపీటెడ్ గా చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది. దాంట్లో ముఖ్యంగా సేత్ స్పీక్స్ లో ముఖ్యమైనటువంటి వాక్యం, బాగా 2 వాక్యాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాల్సింది. ఏంటి అంటే, ఒకటి ప్రతి చిన్న కణంలో కూడా మహావిశ్వం ఉంది. నా యొక్క నేను యొక్క ఇంప్రూవ్మెంట్ కి బాగా సహాయపడిన వాక్యం అది. ఏంటి అంటే, ప్రతి చిన్న పరమాణు కణంలో కూడా మహావిశ్వం ఉంది అన్నాడు. దాన్ని ఎవరైతే బాగా పట్టుకుంటారో వాళ్ళకి ఆ విశ్వ రహస్యాలన్నీ అందుతాయి. సో మరి అలాగే ఇంకొకటి ఏంటి అంటే, శ్వాస తీసుకోవడం కూడా ఒక రకంగా హింసే అన్నాడు. ఇది చాలా చాలా ముఖ్యమైన వాక్యం. ఎందుకు అంటే, శ్వాస తీసుకోవడం వదలడం అనేది లేదు, శ్వాస ఆగిపోవాలి. శ్వాస ఆగిపోయి జీవించడమే అస్సలైనటువంటి ధ్యానం యొక్క రహస్యము. కాబట్టి ఎవరైతే ఎక్కువ సమయాన్ని ధ్యానంలో గడుపుతారో, కూర్చుంటారో, వాళ్ళ శరీరం తేలికైపోవడానికి కారణం ఏంటి అంటే శ్వాస ఆగిపోవడం. శరీరం బరువు ఎక్కడానికి కారణం ఏంటి అంటే శరీరంలో క్యూరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మనకి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు శరీరం మొద్దు బారటం, బరువు ఎక్కడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి ఎందుకు బరువు ఎక్కుతుందంటే అక్కడికి ఎనర్జీ వెళ్తుంది అనమాట. ఎనర్జీ వెళ్ళి క్యూర్ చేస్తూ ఉంది, క్లీనింగ్ చేస్తూ ఉంది. కాబట్టి మరి మామూలు డైరెక్ట్ గా ఆపరేషన్ చేస్తే పెయిన్ వస్తుంది. ధ్యానంలో పెయిన్లెస్ గా ఆపరేషన్ జరగాలి అంటే శరీరం మొద్దు బారాలి, ఎక్కువ సమయం కూర్చోవాలి. ఈ ధ్యానంలో సేతు వర్క్షాప్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది ఏంటి అంటే, నాకు నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడల నొప్పులు, అసలు భుజాల నొప్పులు, అన్ని నొప్పులు ఉండేవి. అలాంటిది నాకు వెన్ను ద్వారా ఆ యొక్క ఎనర్జీ వెళ్ళి లోపల గుండ్రటి చక్రం లాగా తిరుగుతూ, మూలాధారం దగ్గర తిరుగుతూ, ఆ యొక్క ఎక్కడైతే లోపం ఉందో అక్కడ వెల్డింగ్ చేసి ఆ యొక్క కాంతి శక్తితోటి చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని నొప్పులు హాయిగా మాయమైపోయాయి. కాబట్టి మనం ఎంత సమయం కూర్చుంటే, అలాగే మెడ దగ్గర కూడా అలా ఆ వెల్డింగ్ చేసి ఆ ఆపరేషన్ స్పాట్ లో ఆ శక్తిని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా గొప్ప విషయం ఏంటంటే, మనకి సేత్ నాలెడ్జ్ ద్వారా ఎంత హెల్ప్ చేస్తుందంటే, మనలో జరిగే ఆపరేషన్లని మనం చూసుకోవడం జరుగుతుంది. అందుకని స్వయంగా చేసుకోలేని వాళ్ళకి సేత్ వర్క్షాప్స్ లో చేయిస్తారు, జరుగుతాయి. అయితే స్వయంగా చేసుకోవడానికి ఎక్కువ సమయం కూర్చోవాలి. రోజుకో గంట కూర్చోమంటే నేను 4 గంటలు కూర్చున్నా, నాకు 10 రోజుల్లో జరిగిపోయింది. సో అలాగా మనం ఎంత ఎక్కువ సమయం పెట్టి డెడికేటెడ్ గా కూర్చుంటామో, అలాగా ఇంకొక గొప్ప సౌకర్యం ఏంటి అంటే, ఆపరేషన్ అనేది ఇవాళ కొంచెం రేపు కొంచెం అలా 10 రోజుల్లో కూడా చేసుకోవచ్చు. మనకి తెలిసినా తెలవకపోయినా 10 రోజుల్లో తగ్గింది అంటే రోజు కొంచెం జరిగింది అన్నమాట. ఫైనల్ అనేది నీ విజన్లోకి వచ్చిందనమాట. కాబట్టి మొదటి నుంచి కూడా చాలా సూక్ష్మంగా గమనిస్తే కనుక ఏ రోజు ఎంత జరిగింది, ఏ నిమిషంలో ఎంత జరిగింది, ఏం జరుగుతోంది, ఆ గమనించడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి కళ్ళు మూసుకొని చక్కగా గమనిస్తూ మనం నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడం, అంతేకాకుండా ఎముకల్లో సైతం శుద్ధి చేసుకోవడం, అన్నిటిని బాగు చేసుకోవడం జరుగుతుంది. నిజానికి షిర్డీ సాయిబాబా దగ్గరికి వెళ్తే ఇక్కడి నుంచి ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటి అంటే, సమాధి నుంచి నా ఎముకలు మాట్లాడతాయి అంటాడు బాబా. ఎముకలు మాట్లాడడం అంటే ఏంటి అసలు అని నేను ఆశ్చర్యపోయేవాడిని. తీరా ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఒక పుస్తకంలో ఎక్కడో చదివాను, ఎముకలలో 400 జన్మల జ్ఞాపకాలు, చరిత్ర నిల్వ చేయబడి ఉంటుందట. అందుకే ఎముకకి దెబ్బ తగిలినా, ఎముక విరిగినా కట్టుకోవడం చాలా కష్టము, తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి వాటికి ఎంతో జాగ్రత్తగా మనము గమనిస్తూ ఉండాలి. సో నేను ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి నాకు
చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, చిన్నవి. అలాగే పెద్ద యాక్సిడెంట్ మాత్రం జరిగి మెడ దగ్గర ఆపరేషన్ జరిగింది. సో ఆ యాక్సిడెంట్ల ద్వారా కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. అయితే యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి అనే దానికి కూడా ఒక చోట ఆన్సర్ దొరికింది. ఈ ధ్యానంలో అలా ఉంటుందన్నమాట. ఎందుకు జరుగుతాయి అంటే, మనం గనక ఇంతకు ముందు జన్మలలో ఎవరినైనా బాగా హింసించడానికి కానీ, నొప్పించడానికి కానీ, చంపడానికి కానీ ప్రయత్నాలు చేసినట్టయితే యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్లు ఎందుకు చచ్చిపోతాము అంటే, ఇంతకు ముందు జన్మల్లో మనం ఎవరినో దగ్గర వాళ్ళని, బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళని మనము చంపేసినప్పుడు ఈ జన్మలో యాక్సిడెంట్ లో చనిపోవటం జరుగుతుంది. సో ఇదంతా ఒక ఆట అన్నమాట. కర్మకి మరి తిరిగి దాన్ని అనుభవించాలి కదా, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. అందుకని అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి. అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు మనం సంకల్పం పెట్టుకొని అట్లా ఇన్ని డేస్ అని ఇన్ని గంటలని మనము మెడిటేషన్ అలా స్టార్ట్ చేస్తే హీలింగ్ జరుగుతుంది అంటారా? ఇప్పుడు ఈ హాస్టల్ సర్జరీస్ కానీ అట్లాంటివి, అంటే ఇప్పుడు ఒకవేళ ఎస్, మనం ఏదైనా పర్టికులర్, కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, కొంతమంది థైరాయిడ్ ఉండొచ్చు, కొంతమందికి ఇలాగ ఒళ్ళు నొప్పులు ఉండొచ్చు, ఆర్థరైటిస్ అని ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి సార్, వాళ్ళు సంకల్పం ఏదన్నా అలా ఉండనండి అమ్మా, పెట్టుకొని. ఏదన్నా ఉమ్, ఉండనండి, దానికి సంబంధించి నేను ఎవరికి ఏమి అపకారం చేశానో, ఏ జన్మలో ఎవరిని కష్టపెట్టానో వాళ్ళందరూ, ఆ జీవులందరూ నన్ను క్షమించాలి. మనుషులైనా, ఉమ్, ప్రాణులైనా, వస్తువులైనా. వస్తువులను కూడా మనం విసిరి కొడుతుంటాం కదా. ఎస్. సో కాబట్టి అన్ని నన్ను క్షమించాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు అవన్నీ క్షమించడం అనేటువంటి సినిమా కూడా మనం చూస్తాం. క్షమించినట్టుగా కూడా మన కళ్ళ వెంట నీళ్లు కారిపోతాయి. మీరు ఇలా అంటుంటే నాకు గుర్తొచ్చింది. ఒకసారి ఎవరో మేడం ట్రైన్లో నా ఎదురుగా సీట్లో కలిశారు. ఆమె చాలా బాధలు చెప్పుకున్నారు. నేను కొద్దిసేపు మాట్లాడాక చెప్పిన తర్వాత ఆవిడ వెంటనే, నేను ధ్యానంలో కూర్చుంటానండి, నన్ను కూర్చోబెట్టండి అన్నారు. అమ్మా, ట్రైన్లో మరి ఇప్పుడు నువ్వు కూర్చోగలవా? అలాగా ఇంతమంది మధ్యలో నేను చెప్తే బాగుంటుందని. ఎవరన్నా ఏమన్నా అనుకోనండి సార్, మీరు నన్ను కూర్చోబెట్టండి అన్నారు. నేను కూర్చోబెట్టి ఇలాగా వాక్యాలు చెబుతూ ఉంటే ఆమె కళ్ళ వెంట అలా ధారాపాతంగా నీళ్లు కారిపోయి, మళ్ళీ ఇప్పుడు నా దగ్గర వారి నెంబర్ కూడా లేదు, ఎక్కడ ఉంటారో కూడా నాకు తెలియదు. అసలు ఎంత ఆనందంగా, గురుగారు, మాస్టర్ గారు చాలా సంతోషం అండి, నేను తప్పకుండా ధ్యానం చేసుకుంటానండి, చాలా హాయిగా ఉంది, బాగుంది అన్నారు. దాదాపు ఒక 10-12 సంవత్సరాలు అయిందేమో. నేను మద్రాసు వర్క్ ఆఫీస్ పని వెళ్తున్నప్పుడు కలిశారనమాట ట్రైన్లో. ఆమె హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఓకే అన్నారు, "నువ్వు చేసుకో" అన్నారు. ఆమె చేసుకున్నారు అనమాట. అట్లా అట్లా అంటే జరుగుతుంటే అట్లా అసలు ఉమ్, చెప్పండి. అట్లా క్షమాపణలు చెప్పుకొని ఇన్ని గంటలని మనం పెట్టుకోవాలి. మినిమం ప్రతిసారి చెప్తారు కదా సార్, మినిమం 3 అవర్స్ అని. అయితే ఎస్, ఎస్. ఒక్కొక్క ప్రాబ్లమ్ని బట్టి మనం అవర్స్ పెంచుకుంటూ ఇంకెళ్ళిపోవడమే, అంతేనా? పత్రిసారు చెప్తారు. ఒకసారి ఏమైంది, శుభం ఫంక్షన్ హాల్లో క్లాస్ జరుగుతుంది, పత్రిసారథి క్లాస్ అని చెప్పారు. చెప్తే ఓకే. మా ఇంటి నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. నేను నా శ్రీమతి ఇద్దరం వెళ్ళాం అక్కడికి. అయితే నా శ్రీమతి ఎవరితోటో కలిసి మెల్లగా నడుస్తూ వెళ్తుంది. నేనేమో అలా వెళ్తున్నాను. ఓ పక్క నుంచి వెళ్తుంటే భద్రి సార్ మా వెనక నుంచి వచ్చాడు. వచ్చి మా మధ్యలో నుంచి స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోగానే ఎవరో మాట్లాడితే నేను జవాబిస్తున్నాను. నా క్లాస్ ఎవరైతే 3 గంటలు వింటారో వాళ్ళకి ముక్తి అని చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం ఆ వాక్యం చెప్పాను అక్కడ. ఓ. అలా అలా నైస్. చెప్పగానే నాకు ఆశ్చర్యం వేసింది. అదేంట్రా ఈ వాక్యం ఎందుకు వచ్చింది అంటే, ప్రతిసారి నీ పక్క నుంచి వెళ్తూ వెళ్తూ ఇచ్చిన వాక్యం రా నీకు అది అన్న. వావ్. అట్లా ఉంటాయన్నమాట ఆయన మెసేజెస్. నాకు అసలు ఎంత పులకరించిపోతానంటే చెప్పడానికి వీల్లేదు అసలు. సారు అనుక్షణం అట్లా కూడా ఉండి నడిపిస్తున్నట్టే ఉంటుంది ఇప్పటికీ కూడా, ఎప్పటికీ కూడా. ఎందుకంటే మన ద్వారా ఆయనే పనిచేస్తున్నప్పుడు మనకేంటి లోటు? ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలన్నీ ఆటోమేటిక్ గా పరిష్కరించబడుతుంటాయి అన్నమాట. అసలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అసలు ఆ నాలెడ్జ్, అది ఆ అదంతే. అది ఆ ఎరుక ఉన్నప్పుడే అది మనం మెసేజ్ అని చెప్పి గ్రహించగలుగుతాం కదా సార్. దానికి అంతే, కారణం అంతే, ఎరుకే కదా. అంతే, అంతే. యా. అదే ఎరుక లేకపోతే ఎవరు ఏ మెసేజ్ ఇచ్చినా కూడా మనం అసలు గమనించలేము. కాబట్టి దాన్నే నిలుపుకోవాల్సింది. ఎస్, మ్మ్. నాకంతా మాస్టర్సే ఇస్తున్నారు, నేను ధ్యానం చేస్తే నా ద్వారా అన్ని జరుగుతాయి. ఏమంటే కదలకుండా ఒక 8 గంటలు 9 గంటలు అలా కూర్చోవాలంటే మామూలు విషయం ఏం కాదు కదా. మ్మ్. నాకు మ్మ్. అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, చేయబుద్ధి కాదు, ఏమి చేయబుద్ధి కాదు. హే, వాళ్ళంతా కూర్చోవాలి అనుకుంటా నేను. అనుకుంటే ఓ 2-3 గంటలు అవగానే ఇంక నువ్వు లేవాలి బాబు, నెక్స్ట్ పని చెయ్యాలి అని వస్తుంది లోపల నుంచి. మ్మ్. అట్లా వినపడుతుంది అనమాట. అలా కూర్చుంటే ఏం కుదరదు, నువ్వు చేయాల్సిన పని చేయాలి, లేవాలి అని వస్తుంది అనమాట. ఆ.
ఇవాళ ఓకే. ఏం తినద్దు అనుకుంటాను. చూడండి ఒక విషయం ఇది ఎంత గొప్పగా ఉంటుంది. ఇవాళ ఏం తినద్దు, ఉపవాసం ఉండాలి అనుకుంటాను. నాకేం వినిపిస్తుంది అంటే, ఇదిగో ఇప్పుడు నువ్వు తినాలి, ఖచ్చితంగా ఇది తినాలి, ఇలా ఉండాలి. అసలు ఏం తినకుండా ఉంటే ఏమవుతుంది? తినద్దు అనుకున్నాను కదా, ఎందుకు తినిపిస్తున్నారు అంటే, ఉపవాసం అంటే నువ్వు నా దగ్గరగానే ఉన్నావు కదా, నువ్వు నాకు పెట్టాలయ్యా, నిన్నెవడు తినమన్నాడు అని వస్తుంది నాకు. నైస్. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, నిన్నెవడు తినమన్నాడు అని వినిపిస్తుంది అనమాట. అదే కదా సార్. యా, వెరీ నైస్. అది అంత మాస్టర్ హాయిగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక చేసిన సేత్ వర్క్షాప్స్ అంటే ఎన్ని డేస్ అట్లా చేశారు సార్ ఇండియాలో? 1 వీక్ ఉంటాయి కొన్ని. 3 రోజులే, 3 రోజుల వర్క్షాప్కే నేను వెళ్ళాను. ఒక్కసారి నేను చేసింది, బట్ రెండోసారి మూడోసారి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయంగా నిలబడడం కోసం వెళ్ళాను అంతే. ఓకే, ఓకే. వర్క్షాప్ దగ్గర హెల్పింగ్ కోసం నిలబడ్డాను, కానీ నేను చేసింది ఒకసారి. సార్ ఓకే. ఒక క్విక్ క్వశ్చన్ అండి. ఆ, అద్భుతంగా చెప్పండి. ఉంది సార్. ఒకటి, మీరు ఇప్పుడు కూర్చుంటాను మెడిటేషన్ లో ఉమ్. 7-8 గంటలు కూర్చోవాలనుకుంటే 2 గంటలు అవ్వగానే ఆ పని ఉంది ఈ పని ఉంది అని వస్తుంది కదండి లోపల నుంచి. అప్పుడు ఉమ్. స్టిల్ మీరు కూర్చునేవారా సార్? మరి పని ఉందని అన్న ముందుగా అట్లా ఏమన్నా ఆ, చూసుకునేవారు? పని ఉందని కాదు, నాకు కూర్చోవాలి అనిపించినా కూర్చొనివ్వరు, అదనమాట. అవునవును, అంతే, యూ హ్యావ్ టు లేవాలి అంతే. కూర్చోవాలి కూర్చోవాలి. నేను ఉమ్, ఆ, ఇప్పుడు ఇంతసేపు కూర్చున్నావు చాలు, ఇప్పుడు నెక్స్ట్ ఆ పని చేయాలి, కళ్ళు తెరుచుకోవడం నువ్వు చేసే ధ్యానమే అనేది ఉమ్, వినిపిస్తుంది అనమాట. ఉమ్, అంచేత నువ్వు ఇప్పుడు గంటల గంటలు ఏం కూర్చోక్కర్లేదు, నువ్వు లే. ఒక హాలిడే రోజు నువ్వు కూర్చుంటే అవుతుంది, వర్కింగ్ డే రోజు నువ్వు అక్కడ పని కొప్పుకొని నేను వెళ్ళాలని లేదు అనే మాట ఏంటి, చండాలంగా అనుకోవద్దు కదా. ఉమ్. కదా, వర్క్ చేయడానికి వచ్చాను ఇప్పుడు నేను చెన్నైకి, ఇది కోయంబత్తూరుకి వచ్చాను, నేను ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నాను, కోయంబత్తూరు దగ్గర. ఈ రోజు మార్నింగ్ అలా అనిపించింది అనమాట. రాత్రి నేను అసలు 10ంటికి కూర్చున్నా, 9:30 10కే కూర్చున్నా. దాదాపు 3 దాకా కూర్చున్న తర్వాత ఓ గంట పడుకున్నాను లేచి. పడుకున్నాక మళ్ళీ గంట కాగానే లేచి మళ్ళీ 2:30 గంటలు కూర్చున్నా. కూర్చుంటే లేవబుద్ధి కావట్లా అసలు. సో వెంటనే నువ్వు లేచి వెళ్ళాలి బాబు, పని చేయాలి కదా, ఒప్పుకున్నావు కదా అని. ఉమ్, అట్లా. యా. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మీ క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఇది వీడియో పెడతారు కదా సంగీత గారు, నేను ఫస్ట్ లో జాయిన్ అవ్వలేకపోయాను. యా, షూర్ అండి. ఇది రికార్డ్ చేస్తున్నారు శైలజ గారు, తను అప్లోడ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. చెప్పండి, చాలా మీకు ఏమైనా బాగుందండి, ఉంటే కూడా అడగచ్చు, నో ప్రాబ్లం. అద్భుతంగా ఉంది సార్. అద్భుతం అంటే అద్భుతం, అంత బాగుంది. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ షేరింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చాలా ఉంటాయి కానీ టైం చూసుకుంటూ షార్ట్ కట్ చేస్తూ ఉంటాను అనమాట, డీటెయిల్ గా. కరెక్టేనండి. ఇప్పుడు అన్ని సంవత్సరాల్లో అంత జరిగింది, మనం ఏదో 1 అవర్ లోనో హాఫ్ లోనో చెప్పమంటే చాలా కట్ అయిపోతాయి. అది అంత అవును. ఆ ప్రయాణము, ఆ అద్భుతాలు, ఆ మెమరీస్, అది ఏంటంటే సోల్ జర్నీ చెప్పటం అంటే అది అవును. ఎంత అండి, అది మాటలేనా? మాటలు కాదండి, అయ్యేది మణిగారికి కాదు. చెప్పాను కదా, మణిగారికి చెప్పాను కదా అని నేను చెప్పడం ఆపేసా, ఆమె గుర్తు చేశారు కాబట్టి చెప్పాను. అది పత్రిసాయితో కలిసిన అనుభవం ఏదైతే ఉందో, దాంతో పాటు ఆ తిరుపతి అనుభవాలు అవన్నీ ఆవిడకి చెప్పలేదు, ఇప్పుడు ఆటోమేటిక్ గా లింక్ అయిపోయాయి. అదనమాట. మాధవ్ గారు, సార్ రావు గారు, బుక్స్ ఇంకొక అన్ని గంట కూడా తీసుకోవచ్చండి, పర్లేదండి. మీ అనుభవాలన్నీ షేర్ చేసుకోవచ్చు, నెమ్మది నెమ్మదిగా గుర్తొచ్చినాయి అన్ని వింటూ ఉన్నాం మేము. ఓకే, కంగారు అలాగే అలాగే. లేదండి, 10:30కి సెక్షన్ క్లోజ్ చేయాలని లేదండి, 11:30 దాకా మనం కంటిన్యూ అవ్వచ్చు. ఓకే ఓకే. నో వర్రీస్ ఇంకో అండి. 1 అవర్ కూడా చెప్పండి. మీకు, యా, మీకు అభ్యంతరం లేకపోతే ఇంకో 1 అవర్ కూడా మనం కంటిన్యూ చేద్దాము. ఏమైనా తీసుకోవచ్చు. డౌట్స్ ఉన్నా కూడా అందరు అడగొచ్చు. ఉమ్. యా, అట్లా సార్ మనము బుక్స్ అన్ని చదివిన తర్వాతనే మనం వర్క్ షాప్ అటెండ్ అవ్వచ్చా, లేదంటే మనం వర్క్ షాప్ పెట్టుకోవచ్చా? ఇప్పుడు మన ఈ గ్రూప్ ఉంది కదా సార్, మీరు వర్క్ షాప్ అట్లా మీరు ఒక 3 days అని మా కోసం అట్లా చేయొచ్చా మీరు? నేను చేయడానికి లేదు అది. వర్క్ షాప్ ఓ చేసే పుస్తకాలు కానీ, వర్క్ షాప్ చేసే పద్ధతి కానీ సార్ వాళ్ళదే, బాలకృష్ణ గారి గ్రూప్ అన్నట్టు. ఓ మీరు జస్ట్ అటెండ్ అయ్యారు కానీ మీరేం వర్క్ షాప్ చేయలేదు. నేను చేయలేదు, ఓ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు అది. ఓ ఆ ఓకే. పద్ధతి. ఇం- ఆ, ఇంకోటి మైండ్ పవర్ 1, మైండ్ పవర్ 2, 2 బుక్స్ ఉన్నాయి కదా సార్ సేతు బుక్స్వి. థాట్ పవర్, మైండ్ పవర్. థాట్ పవర్, మైండ్ పవర్ 1, మైండ్ పవర్ 2 కూడా ఉన్నట్టున్నాయి కదా సార్, ఉన్నాయండి. కదా? అవి 2 ప్లస్ థాట్ పవర్.
ఈ 3 ఆ, మళ్ళీ మీరు అనేది సేత్ స్పీక్స్. ఆ, అయితే మీకు ఒక విషయం మాత్రం చెప్పాలి. ఏంటి అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మొన్న స్వర్ణమాల పత్రి మేడం కూడా చెప్పారు ఆ సంగతి. మనము మెటీరియల్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, డంపింగ్ ఆఫ్ మెటీరియల్ ఎక్కువ జరుగుతుంది, దాన్ని సేకరణ ఎక్కువ జరుగుతుంది, చెప్పేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు, అంతా ఉంది. కానీ ఎంతవరకు సాధనలో దాన్ని మనం తీసుకుంటున్నాము అన్నది చాలా ముఖ్యం. ఓకే బాగా అండి. చెప్పారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు యా నేను ఇప్పుడు ఒక 5,000 పుస్తకాలు చదివాను అంటే అమ్మో అంటున్నారు చాలా మంది. మరి పత్రిజీ 1,00,000 పుస్తకాలు చదివారు, ఎలా చదివారైనా? ఇప్పుడు మీరు నిన్న కల్పన గారు అనుకుంటా ఒక పుస్తకం పెట్టారు, ఏంటది, గురు పరంపర గురించి 40 పేజీల పుస్తకం పెట్టారు, పీడిఎఫ్. నేను ఇమ్మీడియట్ గా మొత్తం చదివాను. యా దాంట్లో ఉన్న ఎసెన్స్ తీసుకోవాలి. ఎస్సెన్స్ తీసుకోవడమే కాదు, మీరు చదవండి, Practical. కానీ దాన్ని మీరు ఎంత ఫీల్ అయ్యారు అన్నది ఇంపార్టెంట్. అది అదే అండ్ ఆ ఫీలింగ్ లో ఉండడం, ఇది చదివాము అయిపోయింది అన్నట్టు కాదనమాట. సో అది. మంద్రజాలము అనే పదం వాడారు అందులో. మంద్రజాలము అనే పదం వచ్చింది ఆ గురు పరంపరలో, కొత్త పదం నాకు అసలు చాలా అద్భుతంగా నచ్చింది. అసలు అది మంద్రజాలం అంటే ఏంటి మీకు అర్థమైందా అసలు ఎవరికైనా? ఇట్ ఈస్ నాట్ మంత్రజాలం, మంత్రజాలం కాదు, మంద్రజాలము అనేది మీకు అర్థమైందా? ఎవరైనా చదివారు అసలు ఆ పుస్తకం? చదవలేదు. మంద్రజాలం అంటే ఏంటి? మంద్రజాలము అంటే ఏంటంటే ఆ వేణువుతోటి వినిపించేటువంటి ఆ నాదంతో మంద్రంగా వినిపించి చేసే మాయయే మంద్రజాలం. మంద్రమైనటువంటి గానంతో చేసే జాలం మాయ మంద్రజాలం. దాంతో సార్ మనని లోపలికి పంపించారు. మన లోపలికి మనకి ఎందుకు ఎలా పంపించారు? పత్రిజీ ఆ వేణుగానం ద్వారా పంపించారు. అదనమాట. ఇప్పుడు శివుణ్ణి ఏమంటారు? పశుపతి నాథుడు అంటారు కదా. పశుపతి నాథుడు అంటే పశువులకి నాథుడు అని కాదు అక్కడ. మనం అందరం కూడా జ్ఞానం లేని వాళ్ళందరం కూడా పశువుల కిందే లెక్క. సో పశుపతి నాథుడు అంటే మొత్తం జీవరాశికి నాథుడు అని అర్థం అక్కడ. పశువులకు ఉన్న జ్ఞానం నిజానికి మనుషులకు కూడా లేదు. పశువులకి పక్షులకు ఉన్నంత ఎరుక, జ్ఞానం అంటే ఎరుక, ఇక్కడ ఎరుక మనుషులకు కూడా లేదు. కాబట్టి ఎందుకు లేదు అంటే అవి లిమిటెడ్, వాటి యొక్క సెట్ ఏంటంటే లిమిటెడ్. ఆ 2 లైన్ల మధ్యలో ఉంటాయి. మనకి 2 లైన్లు లేవు. ఆ 2 లైన్లు ఎప్పుడో చెరిపేసుకున్నాం మనం. మనది నాకెంతో తెలుసు, నేనే గ్రేటు అనే దానిలో ఎప్పుడో ఇరుక్కుపోయాం. సో దాంట్లో నుంచి బయటికి రావాలంటే నువ్వు 2 లైన్లు పెట్టుకొని లేకపోతే కళ్ళకు గంతలు కట్టుకొని గుర్రంలాగా వెళ్ళమని కాదు. నువ్వు చదివిన దాన్ని కానీ విన్న దాన్ని కానీ అసలు ఏమీ చదవకుండా ఏమీ వినకుండా గ్రేట్ మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక స్వీపర్ రోడ్డు మీద చీపురు పట్టుకొని ఊడ్చే ఆవిడ ఒక రోజు పద్యాలు చదువుతూ జ్ఞానాన్ని చెబుతూ పెట్టినటువంటి పోస్ట్ ఒకటి విన్నాను నేను. ఎంత అద్భుతం అంటే చెప్పడానికి లేదు. అంటే ఆత్మజ్ఞానం అనేది, ఆ జ్ఞానోదయం అనేది జరిగిన తర్వాత అలా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇలా చెప్పగానే ఓహో మాకు ఇంకా జ్ఞానోదయం కాలేదు అంటున్నారా, లేకపోతే కాలేదా అని అనుకోవడం జరుగుతుంది. సో మన జ్ఞానోదయం అయిన తర్వాత కూడా కానట్టుగా ఉండకూడదు. అదే ఎరుకను మిస్ అవ్వడం అంటే. అయిందా కాలేదా ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది. నీకు జ్ఞానోదయం అయింది అని వేలుపెట్టి చూపక్కర్లేదు, నీకు కాలేదు అని వేలుపెట్టి చూపక్కర్లేదు. మనం ఎవరికి, మనకైందో కాలేదో మనం తెలుసుకోవడమే. అంటే ఏంటి? మనము దుఃఖం లేకుండా ఉన్నామా? దుఃఖం లేకుండా ఉన్నాం, ఏం జరుగుతున్నా ఓకే అనే దాంట్లో ఉన్నామా? ఎంత ఉన్నాము? అది చాలా ముఖ్యం. అంతే. బాధ ఉండొచ్చు, తాత్కాలికంగా బాధలు ఉంటాయి, కానీ దుఃఖం ఉండకూడదు. దేనికోసం ఏడవడం అనేది ఉండకూడదు. అది. సో మీరు ఏదైనా చదవండి, ఏదైనా వినండి, ఎన్నిసార్లు చదవండి. ఇప్పుడు పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథ 12 సార్లు ఎందుకు చదవాలి నేను? ఇంకా 12 సార్లు చదవడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి? అంటే నాకు జ్ఞానోదయం కాలేదనే? అది చదువుతూ ఉంటే ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, నాకేం తక్కువైంది, నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నాకు అర్థమవుతుంది. ఎవరికైతే ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉందో వాళ్ళకి జ్ఞానోదయం అయినట్టే లెక్క, అంతే, వేరే ఏం లేదు.
అది చదివేది ఏంటి, అది వినేది ఏంటి, ఇది చూసేది ఏంటి కాదు. అన్ని సబ్కా సున్నా అప్నా కర్నా, అది కబీర్దాస్ వాక్యం. అందరిది వినాలి, మనం ఏం చేయాలో తెలుసుకొని అది చేయాలి. అంతేగాని సబ్కా సున్నా అప్నా కర్నా అంటే అందరిది విని అది పక్కకు తోసేసి నాకు ఏది నచ్చితే అది చేసుకుంటూ పో అని కాదు దాని అర్థం. అలా అన్నమాట. అందరిది వింటే మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. ఓకే. ఎస్ సార్. బాగా చెప్పారు సార్. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని మూర్ఖుడవగుణంబు మానలేడు అని ఒక పద్యం ఉంది కదా. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని, మళ్ళీ తిరిగి వాడి దాంట్లో వాడే ఉంటాడు, నేనే అనే దాంట్లోనే ఉంటాడు. ఒక హిరణ్యకశిపుడిలాగా, ఇంకొకళ్ళలాగా, రావణాసురుడిలాగా. అంటే అది కూడా తప్పు కాదు, ఎందుకంటే ఈ జన్మలో వాడు అక్కడ బిగించుకొని ఉన్నాడు, 2 లైన్లు పెట్టుకున్నాడు నేనే అనే దగ్గర. వాడే మారుతాడు, మనం మార్చుకున్నామా లేదా అంతే. ఎస్ సార్. ఒక అందుకని ఆత్మ యొక్క ప్రయాణం గురించి చెప్పండి సార్. మీకు ఒక ఆత్మ యొక్క ప్రయాణం అసలు ఎలా ఉంటుంది, ఎలా పుడుతుంది, మధ్యలో కర్మాస్ ఎలా వస్తాయి, మళ్ళీ కొన్ని జన్మలు ఈ హిమాలయాల్లో యోగులుగా జన్మలు తీసుకుంటామంటారు. కొందరు ఆత్మలు ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అని మనకు పత్రి సార్ చెప్తారు కదా. సో అవును. అట్లా అట్లా ఎలా డిజైన్ చేసుకుంటుంది ఒక ఆత్మ, దాని గురించి మనం మీ మాటల్లో. అసలు మనం ఏంటి, మనం యోగులమైనా, మనం యోగ పరంపర గురించి, గురు పరంపర గురించి మనం చదువుకుంటున్నామంటే మనం మామూలు మనుషులం కదా. అదే సార్, మామూలుగా అయితే మనకి ధ్యానంలో కూర్చోబెట్టినప్పుడు ఎన్నో వందల జన్మలు ధ్యానం చేస్తున్నావు ఇట్లా అని చెప్తారు కదా సార్. అది అవును. కొంచెం ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఒక ఆత్మ ఎదుగుదల అసలు ఎలా ఉంటుంది, మధ్యలో కొన్ని జన్మలు అలా ఎందుకు తీసుకుంటాం, మళ్ళీ ఈ సంసారంలోకి మళ్ళీ వచ్చి ఎందుకు ఉంటాము, ఇట్లా కొంచెం. మంచి ప్రశ్న ఇది. ఏంటి అంటే, ఇప్పుడు నేను పూర్వజన్మలో హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానం చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే నీకు మోక్షం వస్తుందని ఎవరో చెప్తే విని వెళ్ళాను అనమాట అక్కడికి. ఓకే. ఓకే. వెళ్తే అక్కడ నాకు ధ్యానం చేసినా కూడా నా ధ్యాసంతా ఎక్కడుంది, సంసారం మీద ఉంది. నా ధ్యాసంతా పెళ్ళాం పిల్లల మీదే ఉంది, అక్కడ లేదు, మోక్షం మీద లేదు నాకు. వాడు చెప్పింది విని నేను వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నా, కానీ నా ధ్యానం అంతా ఎక్కడుంది, పెళ్ళాం పిల్లల మీద ఉంది. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఏంది వీడో ముక్కు మూసుకొని కూర్చోమంటాడు హిమాలయాల్లో కూర్చున్నా కానీ. అందుకనే పరమహంస యోగానంద చరిత్రలో చెప్పడం జరిగింది, నేను హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే హిమాలయాల్లో ఏమీ లేదు నాయన, అంతా ఇక్కడే ఉంది అని చెప్తాడు ఆయన. చెప్తే కూడా కాదు గురుగారు నాకు వెళ్ళాలనుంది అని వెళ్తాడు ఆయన. వచ్చిన తర్వాత నేను ధ్యానం చేసుకుంటున్నాను గురువుగారు అంటే, చేసిన చాలే రమ్మని పిలుస్తాడు ఆయన. ధ్యానం చేసుకుంటున్నానని చెప్తే ఎందుకు రమ్మని పిలిచాడు మరి అంటే ఏంటనమాట, నీ ధ్యాస అక్కడ లేదు, నీ ధ్యాస అక్కడ లేదు కాబట్టి నీ అక్కడ కాదు, నీ ఎనర్జీ అంటే నీ గురువు గారికి తెలుసు అనమాట. అర్థమైందమ్మా. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అనేవాడు చిన్నప్పుడు మా టీచర్ ఒకడు. క్లాస్లో ఉంటే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అని టక్కుమని 2 చేతుల మీద గట్టిగా కొట్టేవాడు, చేతులు కట్టుకుని నిలబడితే. అంటే ఏంటి, మనం క్లాసులో శరీరం ఉంది కానీ మైండ్ లేదు అక్కడ. ధ్యానం లోపల కూర్చున్నావు కానీ నీ ఆలోచన అక్కడ లేదు, అందువల్ల మనం ఇన్ని జన్మలు ఎత్తడం జరుగుతుంది. ధ్యానం సరిగా చెయ్యకనే కదా ఆ క్లాసు పాస్ కాలేదు. ఏదో వినికిడి జ్ఞానంతో వెళ్ళాం కానీ కోరికలు అక్కడ మిగిలిపోయినాయి. అయితే ఇంకా గొప్ప విషయం ఉంటుంది మీరు అడిగిన ప్రశ్న వెనుక. ఇప్పుడు ఒక విశ్వామిత్రుడు, ఒక అత్రి మహాముని, ఒక వశిష్ఠుడు, వీళ్ళందరూ ఋషులే కదా. మరి వాళ్ళు, విశ్వామిత్రుడు లాంటి వాడు మళ్ళీ తిరిగి రాముడికి గురువు అయ్యి రాముడి దగ్గరకు వచ్చి అన్నీ చెప్పి, నేను ఇలా ఓడిపోయాను, నేను ఇలా చేయలేకపోయాను కాబట్టి నీ ద్వారా సాధిస్తున్నాను అని చెప్పడం జరిగింది కదా. విన్నారా మీరు అలాంటి విషయాలు, చూసారా సినిమాల్లో? మరి అదేంటి మళ్ళీ ఇప్పుడు కేవలం మళ్ళీ నా దగ్గరకు వస్తే విశ్వామిత్ర, లోహిత, అఘమర్షణ, 3 ఋషులట మా కుటుంబానికి. ఈ 3 ఋషులు ఏంటి, ఈ 3 ఋషుల యొక్క కాంబినేషన్ ఏంటి అంటే, ఈ చైన్ లో
ముగ్గురు ఋషులు కలిశారనమాట. వాళ్ళ యొక్క బ్లడ్ తోటి వచ్చామన్నమాట. అదేంటి ఋషులు తపస్సు చేసిన వాళ్ళ బ్లడ్ లో మనం రావటం ఏంటి అంటే, వాళ్ళ కోరికలే మనము, వాళ్ళ ఆవేశాలే మనము, వాళ్ళ ప్రేమయే మనము. అంచేత వాళ్ళల్లో మిగిలింది వాళ్ళు ఇలా పుట్టించుకున్నారు మనని వాళ్ళ కోరికలతోటి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ విశ్వామిత్రుడికి కూడా పాఠం చెప్పాలి. విశ్వామిత్రుడు ఎక్కడున్నాడో చూడాలి. రాముడు ఎంతవరకు చెప్పాడో తెలుసుకోవాలి. రాముడు చెబితే విశ్వామిత్రుడు మోక్షాన్ని పొందాడా లేదా? బ్రహ్మర్షి అయ్యాడు, కానీ మోక్షాన్ని పొందాడా లేదా తెలియదు కదా. సో లైక్ దట్ మనం ఈ ధ్యానంలోకి రావడం వలన ఒక మామూలు మనుషులు మాత్రమే ఈ యొక్క ధ్యానం ద్వారా మోక్షము అనే దాన్ని పొందుతారు. బాబా చరిత్రలో ఉంటుంది, షిరిడి సాయిబాబా చరిత్రలో, దేవతలు సైతము మానవ జన్మెత్తాలని తహతహలాడుతుంటారు అని ఒక వాక్యం ఉంది. అవును సార్. మీరు పారాయణ చేశారా బాబా చరిత్ర? చేసామండి. మరి ఇప్పుడు ఆ వాక్యం ఉంది అంటే అది ఎప్పుడు కనెక్ట్ అవ్వాలో అప్పుడు గుర్తొస్తుంది. బాబా చరిత్ర అంతా నేను రిపీటెడ్ చెప్పలేను, కానీ ఎప్పుడైతే చెప్పాలో అది నాకు కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో మానవుడు మానవ జన్మెత్తాలని దేవతలు తాగుతాలాడుతుంటారు. ఎందుకంటే మానవ జన్మలో మాత్రమే మోక్షము అనేది ఉంది, దేవతలకు లేదు. ఎందుకని దేవతలకు లేదు? మనమేమో ఆ దేవతల కాళ్ళు పట్టుకొని ఎలాడబడుతున్నాం. దేవతలకు ఎందుకు లేదో తెలుసా మీకు? దేవతలు ఎప్పుడూ త్రిదశులు అంటే 30 ఏళ్ల వయసులోనే ఉంటారు వాళ్ళు. దేవతలు అనేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడు కూడా సుఖభోగాల్లో తేలిపోవాలనేటువంటి కోరికతోటే అక్కడ ఆగిపోతారనమాట. అందుకని ఏమిటి అది దాంతో బాగా విసిగిపోయి ఎప్పుడు ఇదే ఈ సుఖము ఇదేనా అని చెప్పి విసిగిపోయి మానవ జన్మలోకి వెళితే గాని మనం మోక్షాన్ని పొందలేము అని వాళ్ళు మానవ జన్మలోకి రావడం జరుగుతుంది. వాళ్ళ అంశాలు రావడం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఇంతమంది రాముళ్ళు, ఇంతమంది కృష్ణుళ్ళు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద? ఇంతమంది సీతలు, ఇంతమంది అనురాధలు ఎందుకు పుట్టారు? వీళ్ళంతా వాళ్ళ అంశాలుగా వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యి అదన్నమాట. అట్లా జరుగుతుంది. తపస్సు చేసినా ఏం చేసినా మళ్ళీ ఎందుకు మనము ఇక్కడికి వచ్చాము అంటే, ఇక్కడ మనవే కాదు, మన వాటితో పాటు ఈ నేనుతో పాటు ఇంకా ఎన్నో నాకు సంబంధించిన ప్రతిబింబాల కోరికల్ని ఆలోచనని మోసుకొని నేను పుట్టాను అనమాట. ఇక్కడ అవే నా చుట్టూ వచ్చేదంతా అవే అనమాట. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి కలిసారు ట్రైన్లో, చూడడానికి చాలా చిన్నావిళ్ళలా కనపడుతున్నారు, కానీ ఆమెకి 2 ఆడపిల్లలట. ఒక అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఇంకో అమ్మాయికి పెళ్లి చేయాలట. ఆవిడ చూస్తే ఒక పెళ్లిడికి వచ్చిన అమ్మాయి లాగా ఉంది నిజానికి. అర్థమైందమ్మా? అలాంటి ఆవిడ చివరికి ధ్యానం చేశాను సార్ నేను కూడా, నాకు కూడా తెలిసింది, కానీ మాత్రం నేను ధ్యానంలో నా యొక్క బాధను తగ్గించుకోలేకపోయాను. ఆమె హస్బెండ్ చనిపోయారంట. చనిపోయిన తర్వాత పిల్లల్ని ఆవిడే పెంచుకుంటూ పెద్ద చేసుకుంటూ వచ్చి పెళ్లి చేసింది పెద్ద అమ్మాయికి. ఆవిడికి ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉందట. ప్యాంక్రియాస్ ప్రాబ్లం అనేది నేను ఈ ధ్యానం ద్వారా తగ్గించుకోలేకపోయాను, తగ్గలేదు, చాలా మంది మాస్టర్ చాలా చెప్పారు అంటే, అప్పుడు ఆ అమ్మాయికి నేను 1 గంట సేపు క్లాస్ చెప్పాను ట్రైన్లోనే. మిగతా వాళ్ళందరూ కూడా వింటున్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి, సార్ మీరు మాకు చెప్పాలని నెంబర్లు రాసుకున్నారు అనమాట. సో ఏంటనమాట, నేను చెప్పాను, నీ బుర్రలో నువ్వే కారణం, నువ్వే కారణం, నీ రోగం తగ్గకపోవడానికి కారణం నువ్వే, నీ రోగం తగ్గడానికి కూడా కారణం నువ్వే అవుతావు. ఈ విషయం నీకు ఎవరు సరిగ్గా చెప్పుండ్రు, కాబట్టి నువ్వు గట్టిగా పట్టుకో అని ఆవిడకి కావాల్సిన రహస్యాలన్నీ చెప్పాను అనమాట. ఏం చేయాలి, అలా చేయాలి. అట్లా ఇప్పుడు క్లాసు విన్న తర్వాత వెంటనే మీరు క్లాసులు చెప్పాలి అని మీరు అనుకుంటేనే చెప్పగలుగుతారు. నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను? నేను ఇంకా ధ్యానం సరిగ్గా చేయలేదా? నాకు ఈ అనుభవాలు సరిపోవా? కాదు, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని చెప్పారు సార్ పత్రిజీ. మనం వినడం దగ్గరే ఎందుకు ఆగిపోవాలి? ఇంకా ఎవరో అంటే నేను క్లాసు వినద్దనట్లా, వినండి, కానీ మీరు ఎందుకు చెప్పరు? నేను 10 రోజులు ధ్యానం సాధన అయ్యి నా నొప్పులు కొంచెం 70% తగ్గగానే నేను క్లాస్ చెప్పడం మొదలెట్టా. అలాగే క్లాసులు వింటూ, అసలు క్లాస్ ఇలా చెప్పకూడదు, వాళ్ళు చెప్పేదాన్ని ఇలా చెప్పకూడదు, క్లాస్ ఇలా కాదు చెప్పాల్సింది అని నాకు అనిపిస్తుంది. ఎంతమంది చెప్తున్నా, ఎలా చెప్పాలో నాకు తెలిసినట్టు. చివరికి నేను చెప్పే క్లాసులు అద్భుతంగా జరిగి, సార్ మీరు చెప్పాక అంటే నాదేం లేదు, నా ద్వారా
మాట్లాడడానికి కావాల్సిన శక్తిని నాకు మాస్టర్స్ ఇస్తున్నారు, నాకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు, కాబట్టి నా ద్వారా జరిగిన దానికి మీరు కనుక పట్టుకుంటే ఖచ్చితంగా తిరిగి ఉండదు అని చెప్పేటువంటి కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. నీకు 10 రోజుల్లో తగ్గిపోతుంది అంతే, 10 రోజుల కంటే ఎక్కువ పట్టకూడదు. 2 రోజుల్లో తగ్గచ్చు, 3 రోజుల్లో తగ్గచ్చు, 4 రోజుల్లో తగ్గచ్చు, లేదా 2 గంటల్లో కూడా తగ్గచ్చు, కానీ 10 రోజుల కంటే ఎక్కువ పట్టదు అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? అదనమాట. ఆ శక్తిని మనం సంపాదించుకోవాలంటే మనం ఎంత డెడికేటెడ్ గా ఉండాలి దీనికి ఆత్మపరంగా. మళ్ళీ అనుభవం పొందిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ చెప్పగలం కదా సార్. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకుండా మనల్ని మనం హీల్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్పీరియన్స్ అవుతాము, పడి లేస్తాం కాబట్టి మనకు ఆ ఎరుక దాన్ని పట్టుకుంటాం గట్టిగా. అదే మన ఎక్స్పీరియన్స్ లేకుండా మనం చెప్పలేం కదా సార్ కొన్నిసార్లు. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పలేము అని ఆగిపోద్దు. మీకు ఏది జరిగితే చెప్పండి, మీకు ఏది జరిగితే అదే చెప్పండి. ఇవాళ మీరు చెప్పడం మొదలు పెడితే దాని తర్వాత నెక్స్ట్ జరగాల్సింది మీకు జరుగుతుంది. మీకు వచ్చిందని దాచుకుంటే రేపు ఎలా జరుగుతుంది? అవును. నాకు ఇవాళ విసిగే వచ్చింది, నాకు ఇవాళ కోపమే వచ్చింది, నాకు ఇవాళ అసహ్యమే వచ్చింది, నేను అదే చెప్తా. ధ్యానంలో కూర్చుంటే నాకు కోపం వచ్చింది, అందరి మీద కోపం వచ్చింది, విసుగు వచ్చింది, చిరాకు వచ్చింది. ఏంటి మీకు పని లేదా? ఏంటి అలా కూర్చున్నారు? శ్వాస ఏంటి, ధ్యాస ఏంటి? ఇన్ని మందులు, ఇంతమంది డాక్టర్లు, ఇన్ని ఆపరేషన్లు, ఇన్ని వచ్చాక ఏంటి అది మూసుకొని కూర్చున్నది? టైం వేస్ట్ అని తిట్టాను నేను ఒక రోజు. అదే చెప్పాను నేను క్లాస్లో కూడా. తర్వాత నేను మూసుకొని కూర్చుంటే అప్పుడు అర్థమైంది నాకు. కాబట్టి నీ దగ్గర లోపం పెట్టుకుని నువ్వు ఇంకొకరిని తిడుతున్నావు అనే విషయం అర్థమైంది. ఇప్పుడు నేను ఎవరిని తిట్టను. ఈ రోజు కూడా ఒకడికి చెప్పాను నేను, ఒరే బాబు ఎందుకురా ఊరికే మీడియాలో నువ్వు అలా మాట్లాడతావు అని. చాలా మంది మీడియాలో ధ్యానం గురించి, ధ్యానం మాస్టర్స్ గురించి నెగిటివ్ గా రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాను? నో జడ్జిమెంట్, నో క్రిటిసిజం అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరు అక్కడ పేరు పెట్టినా పెట్టకపోయినా మీరు ఎవరినో దృష్టిలో పెట్టుకుని మాటలు రాస్తున్నారు. అలా రాయొద్దు, రాయకూడదు. ఆ జ్ఞానం మనం పొందాలి. ఏదైనా ఉంటే 1 2 మామలా, నువ్వు వాడిని చంపేయాలనుందా? చంపేసేయి. ఆ ఇరుకలో ఉన్నావా నువ్వు? వాడు తప్పు చేశాడు, వాడిని చంపేయాలని నీకు అనిపించిందా? చంపేసేయి. కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి? ఏసేయి, నువ్వు కాదు వేసేది నేను అన్నాడు. వాడు ఎప్పుడో చచ్చిపోయే ఉన్నాడు. ఇక్కడ ఈ జన్మలో నీ ద్వారా వాడు పడవలసి ఉంది కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడు, ఏసేయి బాణం అన్నాడు. అవునా కదా? నువ్వు అది దృష్టిలో పెట్టుకొని నువ్వు వాడిని చంపాలంటే చంపేసి, అప్పుడు నీకు కర్మ అనేది అంటదు. ఖచ్చితంగా కర్మ అంటకుండా ఉండాలంటే అలా ఉండాలి. ఇప్పుడు కృష్ణుడు ఎందుకు అతని వేలికి బాణం కొట్టించుకొని చచ్చిపోయాడు? రామావతారంలో కదా కృష్ణావతారంలో కనెక్ట్ చేసి చెప్పారు కర్మ గురించి. అవునా కదా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పడానికి అది చెప్పారు. కానీ నేనేమంటానంటే ఊరికే అదొక కథ, నాటకం. ఆ నాటకం అలా నడిచింది. ఇప్పుడు ఎందుకు మీకు చంపాల్సిన అవసరం లేదు కదా. అసలు ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటే వాడు చచ్చిపోవాలని నువ్వు గట్టిగా అనుకుంటే వాడు అక్కడ చచ్చిపోతాడు. కానీ నీకు అవసరమా? నీకేం అవసరం? వాడిని చంపేయాల్సిన అవసరం నీకేంటి? వాడి పోయి వాడే దోవుకుంటాడయ్యా. వాడి కర్మల ద్వారా వాడే దోవుకుంటాడు. నువ్వెవడి వాడికి శాపం పెట్టడానికి? శాపం పెట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు ఇంతకుముందు? శక్తిని కోల్పోయారా లేదా శాపాలు పెట్టడం వల్ల? మరి అన్ని తెలిసి మనం ఎందుకు చేస్తున్నాం ఆ పని? వాళ్ళని మనం విమర్శిస్తున్నాము అంటే, మన మాటల ద్వారా, మన రాతల ద్వారా వాళ్ళని మనం విమర్శిస్తున్నామంటే వాళ్ళకి మనం శాపం పెడుతున్నట్టే కదా. తద్వారా మన శక్తిని మనం కోల్పోతున్నాం కదా. దాన్ని మనం అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు అవసరమా? టైం కానీ అది కానీ అవసరమా మనకి అలా వేస్ట్ చేసుకోవడం? వాడిని వదిలే ఎక్కడ? నీకు 10 లక్షలు లాస్ చేసి ఉండొచ్చు కాక, 1 కోటి రూపాయలు లాస్ అయి ఉండొచ్చు కాక నీకు వాడి వల్ల. వాడు ప్రపంచాన్ని అంతా ముంచేయాలనుకోవచ్చు కాక, నీకేం అవసరం? వాడి ప్రపంచాన్ని వాడే ముంచుకుంటున్నాడు, వాడి చరిత్రను వాడే నాశనం చేసుకుంటున్నాడు. మనకెందుకు బాబు? అవునా కదా? కాబట్టి నువ్వు హాయిగా ఉండు. నీ పిల్ల పాపలతోటి వాళ్ళనే నువ్వు చూసుకోలేవు, వాళ్ళకే నువ్వు చెప్పలేవు, ఎవడి మీద దుమ్మెత్తిపోస్తావు నువ్వు? అదనమాట ఈ జ్ఞానం ఇచ్చేది. అంత నిదానంగా ఉండాలి నాన్న. మాస్టర్స్ ఇంకెవరన్నా మీ డౌట్స్? నేను
నేను మాట్లాడతాను సంజిత్ గారు. చెప్పండి. షూర్ అండి, కంటిన్యూ. సార్ ఇప్పుడు అమ్మా. ఈ జన్మలో సత్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఆ, నేనే ఉన్నా, ఆ, సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ, వీలైనంత వరకు ఇప్పుడు కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఆ. అక్కడే ఉండే నిర్వాణం పొందమన్నారు కాబట్టి సత్రీజీ సార్ కూడా అవును. ఇప్పుడు ఇది వీలైనంత వరకు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ వీలైనంతగా సాధన చేస్తున్నాను అని అనుకుంటున్నాను. ఆ, ఇప్పుడు ఇంత సత్యం తెలుసుకొని ఇంత సాధన మామూలు విషయం కాదు సార్. ఇప్పుడు తత్వం తెలుసుకొని, పరమాత్మ తత్వం తెలుసుకొని అది అనుష్ఠానం చేసుకొని అవివ్యక్తీకరణ చేయటం ఎన్నో జన్మలది ఇంకా సంస్కరణలు ఉండొచ్చు. ఇది అనుక్షణం కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది మనలో ఎవరి కాళ్ళకి. ఇది అవును. అది అంట పరమాత్మ తత్వము ఇటు జీవాత్మ తత్వము మధ్యలో. ఇప్పుడు నా అవును. క్వశ్చన్ ఏంటంటే, ఆ, ఒక్కసారి సత్యం తెలుసుకున్నాక ఈ జ్ఞానాన్ని అనుష్ఠానం చేయటానికి ఇప్పుడు ఇట్లా ఇన్ని పాటలు పడుతున్నప్పుడు ఇదే ఆఖరి జన్మ అని చేసుకోవాలి అంటే ఏం చేస్తే ఆఖరి జన్మ అవుతుంది? ఇంకా నాకు ఇంకా జన్మ పరంపరలలో చక్రంలో ఇరుక్కోవాలని నాకు లేసే మాత్రం కూడా లేదు సార్. దీనికి నేను ఏం చేస్తే అవుతుంది? నేను క్వశ్చన్ అయిపోయింది. అయిపోయింది. మీ క్వశ్చన్ ఉంది నాన్న, జవాబు మీ క్వశ్చన్ లోనే ఉంది. ఖచ్చితంగా మీ క్వశ్చన్ లోనే ఉంది. మీరు చూడండి, మీరు క్వశ్చన్ వేసుకున్నారు కదా, మీకు మీరే వేసుకున్నారంటే దానికి సంబంధించిన పని జరుగుతోంది, మొదలైంది అని అర్థం. ఓకే. ఇంకొకటండి ఇదే చెప్పండి. ఇప్పుడు నేను ప్రశ్న రాగానే ప్రశ్న ఖచ్చితంగా వచ్చింది, దాన్ని మనం పట్టుకున్నాము అంటే జవాబుకు సంబంధించిన పని మొదలైంది, అంతే. ఓకే. ఆ, ఆ. కానీ అయితే క్లాస్ జాయిన్ చెప్పండి. అవ్వంగానే మీరు ఒక మాట చెప్పారు సార్. నేను చాలా రోజుల నుంచి ఎందుకు వై ఐ వాజ్ బోర్న్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నువ్వు ఇది చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది, నేను ఎలా డ్రైవ్ చేయాలి, ఏం చేస్తే ఈ జన్మ పరంపర ఉండదు అని ఎంత గట్టిగా అడుగుతున్నాను సార్. మీరు మీ ద్వారా వచ్చింది నాకు ఇందాక వచ్చింది, బట్ స్టిల్ నేను అడిగాను ఏమనంటే ఇప్పుడు వాళ్ళే చేయించుకుంటారు. ఇప్పుడు ఫుల్ సరెండర్ అయిపోయినాక దే విల్ డూ. ఇంకా మనకి ఏది అవసరమో ఈ శరీరానికి, ఇప్పుడు మనం ఒక కృత నిశ్చయంతో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఎవరం చేయటానికి? ఇప్పుడు భగవద్గీతలో అయినా అంటాడు కదా, చేసేది చేయించేది ఎవరు, ఫలితాన్ని ఆశించద్దు, ఇవన్నీ కూడా ఒక్కటే. ఆ ఎనర్జీస్, ఆ మాస్టర్స్ ఎనర్జీస్, దే విల్ మేక్ అస్ డూ. వాళ్ళు మన ద్వారా ఏం చేయాలో చేయించుకుంటారు. వీఆర్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ కాబట్టి, అది ఈ శరీరం కాదు కాబట్టి ఎప్పుడైతే మనం కాన్షియస్నెస్ అని అనుకుంటామో వాళ్ళే చేయించేసుకుంటారు ఏం కావాలో, అంతే కదండి? అది మీ ద్వారా ఇవాళ వచ్చిందండి. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఒకటి ఉంది, ఏంటంటే ఇప్పుడు వాళ్ళే చేయించుకుంటారు అని వదిలేయడం ఎంతైతే ఉందో, నేను చేస్తున్నది ఏదైతే ఉందో దానికి లింక్డ్గా నా మనస్సు, నేను అనే దాన్ని ఎప్పటికప్పుడు నేనుగా లింక్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి పక్కన జరుగుతూ ఉంటాను అప్పుడప్పుడు కదా. అవును, అవునండి. అది జరుగుతున్న దాన్ని నేను ఎప్పటికప్పుడు మళ్ళీ అందులోకి లాక్కుంటూ ఉండాలి నాకు నేను. ఒక రకంగా చెప్పాలంటే ఎరుకుతో ఉండటం, అంతేనా సార్? ట్రాక్ తప్పుతున్నప్పుడల్లా, ట్రాక్ తప్పుతున్నది ఎరుకలో ఉంటే లైన్ లోకి వస్తాం. అవునండి. అదండి. ఓహో, ఇక్కడ పక్కకి జరిగాను అనేది తెలియాలి ఫస్ట్. 100% సార్, కరెక్ట్. అర్థమైందండి. దీనికి ఉదాహరణ నేను చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు నాకు కోపం వస్తుంది, ఇదైతే అందరికి బాగా అర్థమయ్యే ఉదాహరణ. నాకు కోపం వస్తుంది, ఓకే. నన్ను అనుభవాలు చెప్పమంటే, నా స్వయం అనుభవాలు చెప్పమనడం కంటే కూడా నాకు ఇలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చెప్పమంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను అందులో ఉంటా కాబట్టి. ఏంటంటే ఇప్పుడు నాకు కోపం వస్తుంది, సార్ మీ వాయిస్ వినపట్లేదు సార్, మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు. నెట్ ప్రాబ్లం అనుకుంటాను. ఓకే అండి. ఎవరైనా చూస్తున్నారా? అర్థమైందా నేను అడిగేది? మీ వాయిస్ బ్రేక్ అయింది సార్, మళ్ళీ చెప్పరా? కోపం వచ్చే ముందు కోపాన్ని ఎవరైనా చూస్తున్నారా? అలాగే ప్రేమ అనేది కలిగింది లేకపోతే కలగలేదు అంటారు. ప్రేమను పక్కన పెట్టండి, ఫస్ట్ కోపం వచ్చే ముందు కోపాన్ని చూడడం నేర్చుకోవాలి. ఇది
ఎరుకలో ఉండదు, వచ్చేస్తుంది అంతే కోపం. ఓకే, సో దాన్ని చూడగలిగితే ఎరుక అనేది వచ్చినట్టే. ఎట్లా అంటే దాన్ని చూడడం ఎలా అంటే, కనీసం కోపం రాగానే ఓహో వచ్చేసావా, ఓ నేను నిన్ను చూడాలనుకున్నానే అనేది వచ్చాక రావాలి. కనీసం వచ్చే ముందు చూడలేకపోతే రాగానే అరే వచ్చేసింది భలే, నాకు ఎరుక లేకుండా అనేది తెలిస్తే నెక్స్ట్ టైం 4 సార్లు 5 సార్లు 10 సార్లు వచ్చేసాక తెలుస్తుంది. 11వ సారి రాకముందు తెలుస్తుంది అనమాట, చూడడం తెలుస్తుంది అనమాట. వచ్చాక చూడడం ఈజీ కదా. ఇంట్లోకి అవును. ఇంట్లోకి చుట్టం వస్తే వచ్చాక కనపడతాడు, రాకముందు కనపడ్డు కదా. కాబట్టి వచ్చే ముందే చుట్టాన్ని చూసినట్టుగా కోపాన్ని చూడాలన్నమాట. అప్పుడు దాన్ని కుర్చీ వేయడం తేలికవుతుంది. వచ్చే ముందు చూస్తే తేలికవుతుంది. ఇప్పుడు అవసరమా, మీరు ఆ కుర్చీలోంచి లేవకండి, మీరు అక్కడే కూర్చోండి. మొగుడిని పెళ్ళాన్ని మొగుడు శాసిస్తావు, నువ్వు ఆ కుర్చీలో కూర్చో, లేవకు, నోరు మూసుకో, ఇవన్నీ మాట్లాడు. కానీ కోపానికి నోరు మూసుకోమని చెప్పద్దా? మన కోపానికి మనం నోరు మూసుకోమని చెప్పాలా వద్దా? ఎవరి మీద కోపడుతున్నావు, ఎందుకు కోపడుతున్నావు, అట్లా దాంతో మాట్లాడాలన్నమాట. దేనికోసం వచ్చావు ఇప్పుడు నువ్వు, అవసరమా అని దాంతో మాట్లాడగలరు. అప్పుడు ఎరుక పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ టిప్ మాత్రం అద్భుతంగా ఉంది. ఊహించుకుంటుంటేనే చాలా నవ్వొస్తుంది. అంటే కోపం రాదు అసలు, చాలా నవ్వొస్తుంది నిజంగా. అందులో మనం భావంతో అది విజువలైజ్ చేసుకుంటే పిచ్చగా నవ్వొస్తుంది సార్ నిజంగా. థ్యాంక్ యూ సార్. ఈ టిప్ మాత్రం అద్భుతంగా ఉంది సార్. కోపం పొరపాటున కూడా రాదు సార్. ఇంకా అదే ఇప్పుడు. అవును సార్, ఎగ్జాక్ట్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది అట్లా. కాబట్టి ఇలాంటివన్నీ సాధనలోనే తెలుస్తాయి అన్నమాట. అందుకనే సంసారంలో నిర్మాణం అని చెప్పింది సార్. అందుకే కానీ సార్ ఇప్పుడు మనము ఇది ఏదైనా కానీ ఈ కుటుంబంలో ఉంటూ ఇట్లా సజ్జన సాంగత్యం కానీ, బుక్ రీడింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ షేరింగ్ కానీ, అసలు అక్కడ మొత్తం త్రికరణ ఎట్లా అంటే మనసు, మైండ్, శరీరము కూడా మొత్తం అక్కడ పెట్టి వింటే అసలు ఆ సెన్స్ ఉంటుంది చూసారండి. ఆ ఎసెన్స్ అంతా కూడా మొత్తం పట్టుకోగలుగుతాం సార్. నేను అది నోటీస్ చేశాను సార్. ఈ ఎనీథింగ్, ఈ బుక్ రీడింగ్ కానీ అక్కడే ఉండి ఏ పని చేయకుండా మనసు లగ్నం చేస్తే ప్రతిదీ అసలు ఎంత అద్భుతంగా దీన్ని మించిన అమృతము లేదు, అద్భుతము లేదు అని అనిపిస్తుందండి. నేను అందుకే జూమ్ లో క్లాసెస్ చెప్పనంటానమ్మా. ఇండియాలో అడిగితే జూమ్ లో క్లాసెస్ చెప్పను అనేది అందుకే. ఎందుకంటే అక్కడ ఆన్ చేసేసి వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ ఉంటే దాని ప్రయోజనం ఏముంటుంది? కంప్లీట్ గా వేస్ట్ సార్ అది. అందుకని ఇప్పుడు మీరంటే అక్కడ ఉన్నారు కాబట్టి మీరు వినాలంటే నెట్లు సరిగా కలుస్తాయో కలవు అని ఫేసులు పక్కన పెట్టి వింటూ ఉంటారు. ఓకే, శ్రద్ధగా వినేవాళ్లే 99% ఉంటారు ఇక్కడ. ఇక్కడ అలా కాదనమాట. ఏదో చెప్తుంటాడు ఏందని వింటాం, ఇలాంటి కాన్సెప్ట్లు బుర్రలో ఉంటాయి. ఏదో చెప్తుంటారులే, వాళ్ళకి మొహమాటానికి జూమ్ లో జాయిన్ అవ్వడం, వాళ్ళు పెట్టిన గ్రూప్ లో జాయిన్ అవ్వడం, పెద్ద భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే ఉంటే 100% ఉండాలి, లేకపోతే ఉండద్దు, అంతే. కరెక్ట్ సార్. ఈ పాయింట్ కూడా దీనిలో కూడా చాలా జ్ఞానం ఉందండి. ఉంటే 100% అక్కడ ఉండాలి, లేకపోతే కంప్లీట్ గా క్లోజ్. ఇంకా అంతే. చాలా బాగుంది సార్. నిన్న ఒక సినిమాలో ఒక డైలాగ్ చూశాను. వాడు ఏంటి అంటే, ఒక అమ్మాయికి 100కి 99 మార్కులు వస్తే నేను ఆ 1 మార్కు కోసం బెటర్మెంట్ రాస్తున్నాను అంటది. అప్పుడు చూడరా దాన్ని చూసి నేర్చుకో అంటే వాడు అంటాడు, నేను 36 మార్కులు వస్తే చాలనుకున్నాను, నాకు 37 వచ్చాయి, కావాలంటే నాకు ఎక్కువ వచ్చిన మార్కు ఒకటి దానికి ఇస్తాను, తీసుకోమని అంటే. నేను 36 వచ్చి పాస్ అయితే చాలనుకున్నాను, నాకు 37 వచ్చినాయి, ఆ అమ్మాయి 100వ మార్కు కోసం ఏడుస్తుంది, దాన్ని తీసుకోమని అంటాడు. అంటే వాడు ఎంత కావాలనుకున్నాడో అంతకంటే ఎక్కువ తెచ్చుకున్నాడు. అది ఎంత కావాలనుకున్నదో అంతకంటే తక్కువ తెచ్చుకుంది. కాబట్టి ఎవరు గెలిచినట్టు ఇక్కడ? ఎవరు సాధించినట్టు?
100% ఆ అబ్బాయి నేను 35 వచ్చినాడేనండి, 36 వచ్చినాడు, అంతేనండి. అంతే కదా, నేను ఆ, 36 అది రావాలనుకుంటే 37 వచ్చినాయి నాకు. అది ఆ, కావాలంటే నేను ఇవ్వగలను, ఇప్పుడు నాకు ఒకటి ఎక్కువ వచ్చింది అంటాడు. ఎంత గ్రేట్ చూసారా? అసలు. ఆ, ఆ, ఎంత ఇవ్వటానికి రెడీ అవ్వటం కూడా అదండి. ఆ. బానే ఆలోచిస్తున్నాం సార్ మేము కూడా, పర్లేదు కదా సార్. అంతే, ఇదే ఏం లేదు. కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కొన్ని సినిమాలలో, మాటలు చాలా బాగుంటాయి, బాగా రాస్తారు వాళ్ళు. ఎంత జ్ఞానం అమ్మ వాళ్ళకి. సార్ నా 8 దగ్గర 100 వసంతాలు అయితే సినిమాలకి 8 వసంతాలు చూసారా సార్ మీరు? అందులో మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో అమ్మా 8 వసంతాలు. అవునా, నేను చూడలేదు, ఇంకా చూడాలి. నేను ఆ ఇప్పుడే ఆ మూవీ పిక్చరైజేషన్ నాకు మైండ్ లోకి వచ్చింది మణి గారు, మీరు అంటారని. అవునా? థ్యాంక్ యూ. భలే అన్నారు, కానివ్వండి. అసలు అందులో గులాబీ పువ్వు రెక్క ఒకటి విడిపోతది. వాళ్ళిద్దరు లవర్స్ విడిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక అతనితో కలిసినప్పుడు మళ్ళీ ఆ రెక్క మళ్ళీ ఆ గులాబీ పువ్వుకి అతుక్కుంటది వాటర్ లో. అది అసలు ఆ పిక్చరైజేషన్ నేనైతే అమేజింగ్. అంటే ఒక పిక్చర్ ద్వారా కూడా ఒక ఎమోషన్ ని చూపించొచ్చు సింబాలిక్ గా. నాకు మళ్ళీ మళ్ళీ చూడాలని ఆ మూవీ, ఒక్కసారి చూసాను కానీ అంటే కళ్ళు మూసుకొని అందులో పాటలు, ఆ లిరిక్స్ వింటూ, ఆ వర్డ్స్ వింటూ కళ్ళు మూసుకొని చూడాలనుందండి ఆ పిక్చర్ మాత్రం. నా దగ్గర అవన్నీ లేవు, అమెజాన్ అవన్నీ లేవు, ఓన్లీ యూట్యూబే ఉంది ఇంటి దగ్గర నాకు. అందుకని నేను అవన్నీ చూడలేకపోతున్నాను నిజానికి. అయితే అదేంటి, మహావతార నరసింహ కోసం తీసిన వాడట 5 సంవత్సరాలుగా రూపాయి దాచుకున్నది మొత్తం అక్కడ పెట్టి చేశాడంట వాడు, తెలుసా? ఎవరి హెల్ప్ తీసుకోకుండా అంత డెడికేటెడ్ గా చేశాడంట. తెలీదండి, మీరు చెప్తున్న వింటున్నా. నేను ఇవాళ చదివాను అతని గురించి, అబ్బా ఎంత అద్భుతం అసలు అలా చేయడం. ఇంకోటి ఇదొకటి అన్నారండి, కృష్ణావతారంలో ఎందుకు కొట్టించుకున్నాడంటే రామావతారంలో లింక్ ఉందని. ఏంటండి ఆ కథ? అంటే ఆ కథ ఏంటంటే, రాముడుగా ఉన్నప్పుడు వాలిని చెట్టు చాటు నుంచి చంపుతాడు కదా, ఆ ఆ అందువల్ల ఒక బోయవాడు వేసిన బాణంతో ఆ వేలు మీద బటన్ వేలు కొట్టించుకొని ఆయన శరీరాన్ని వదిలేస్తాడు అంటారు. ఓ ఓకే ఓకే. అయితే నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే, అసలు శరీరాన్ని ఎలా వదిలేయాలి, ఎంత చక్కగా వదిలేయాలో నేర్చుకోవడం కోసము మనం ఎంత కర్మ ముక్తులు అవ్వాలో అది తెలుసుకోవడమే ధ్యానం అంటే. మనం ఎలా శరీరాన్ని వదిలేయాలో నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి మిగిలిందంతా వదిలేస్తున్నాం శరీరాన్ని తప్ప. అర్థమైందండి? అర్థమైంది సార్, చాలా బాగుంది సార్ మీరు చెప్పింది మాట. ఇప్పుడు ఇలా కూర్చున్నవాడిని కూర్చున్నట్టుగా నేను శరీరం వదిలేయాలంటే వదిలేయాలండి, అది ధ్యానం ద్వారా తెలుసుకోవాల్సింది. సో దీన్ని వదిలేయలేక, దీన్ని వదిలేయడం నేర్చుకోకుండా ఇంకా చాలా వాటిని పట్టుకుంటున్నాం కూడా, అదనమాట మెయిన్. అది మిగిలిన వాటిని అన్నింటినీ పట్టుకొని వేలాడటం వల్ల దీన్ని ఎలా వదిలేయాలో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే పుట్టుక మన చేతిలో లేదు కానీ చావు మాత్రం మన చేతిలో ఉండాలని అనుకుంటాం కదా సార్. అంటే తెలియాలి ఎరుకతో. ఎస్. మనం ఈ డిసైడ్ యొక్క చేసుకుంటాం. ఇదేంటి బుద్ధా సెయింట్స్ లో చూపించారు ఒకసారి, ఒక రీల్ లో వాళ్ళు చూపించారు. ఏంటి అంటే, వాళ్ళు 2 చేతులు గుండె మీద పెట్టుకొని కింద చాప వేసుకొని దాని మీద పడుకొని ఒక మంత్రాన్ని జపిస్తారు. వాళ్ళకి తెలుసు అన్నమాట ఎప్పుడు చేయాలి అనేది. వెళ్ళిపోయే ముందర వాళ్ళు చాపేసుకొని ఆ మంత్రాన్ని జపిస్తారు. జపించేటప్పుడు వాడు చెప్తాడనమాట, నా కుడి చేయి ఎప్పుడైతే అక్కడి నుంచి గుండె మీద నుంచి వాలిపోతుందో అప్పుడు నన్ను తీసుకెళ్లి మీరు పెట్టెలో బాక్స్ లో పెట్టి తీసుకెళ్లి సమాధి చేయండి అంటాడు అనమాట. అది వాడు శరీరాన్ని వదిలేసే పద్ధతి, పూర్తిగా ఆరోగ్యంగా ఉండగానే. సో కాబట్టి సంపూర్ణమైన ఆరోగ్యంతో మనము చక్కగా శరీరంలో నుంచి మన నేనును మనం వదిలేస్తే ఈ శరీరానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. శరీరానికి న్యాయం చేయడమే ఆత్మ యొక్క ధర్మము, అది ధర్మం. ఎస్ సార్. ఇప్పుడు బుద్ధ శరీరం అనేది శరీరం అనేది భూమి మీద ఉంది, భూమికి న్యాయం చేయడమే ఆత్మ యొక్క ధర్మం. ఎస్. ఒక్క లైన్ చాలా మీనింగ్ ఉందండి, చాలా అంటే చాలా.
అంతే. మీరు చెప్పిందంతా అంతా అని ఒక్క లైనే ఉన్నారు. శరీరానికి ఇచ్చేయడం ఆత్మ యొక్క ధర్మం అనేది అసలు ఎంత ఎస్. మీనింగ్ అండి నేను దానికి. ఆత్మ పదార్థాన్ని ఈ శరీరాన్ని ఎంచుకున్నాను. దీన్ని ఎలా పడితే అలా వదిలేసేయటం ఏంటి చండాలంగా, రోగగ్రస్తంగా కదా. కాబట్టి ఉమ్. సంపూర్ణమైన ఆరోగ్యంతో దీన్ని మనము చక్కగా వదిలేసి మట్టిని మట్టిలో కలిపేసి వెళ్ళిపోవాలి. ఎంతో మంది మాస్టర్స్ అండి, నేను చదివాను కొంతమంది మాస్టర్స్ యొక్క జీవిత చరిత్రలు చదివితే అసలు ఎంత పులకించిపోయానో. వాళ్ళ సుప్రభాతాలు రాశాను నేను, చాలా దాదాపు 25-30 సుప్రభాతాలు నా చేత రాయించబడ్డాయి. అది తిరుపతమ్మ వారు పెనుగంచిపురం దగ్గర ఉన్నటువంటి తిరుపతమ్మ చరిత్ర, అక్కడేమో రక్తపాతాలు జరుగుతుంటాయి. కానీ ఆ మరి అలాగే ఈ యొక్క వైశ్య మాత, ఆర్య వైశ్య మాత పేరేంటి, కన్యకా పరమేశ్వరి. కన్యకా పరమేశ్వరి, వాళ్ళు ఎలా శరీరాన్ని వదిలేశారో అవన్నీ నేను చదివాక చాలా పులకించిపోయాను. ఆమె కుంకుమ రాశిగా మారిపోతుంది కన్యకా పరమేశ్వరి. ఆమె పూలరాశిగా మారిపోతుంది తిరుపతమ్మ. కానీ అక్కడ చాలా వెంకటేశ్వర ఘోరంగా భక్తురాలు. ఉంటుంది మాధవరావు గారు. మీరు అన్నట్లు తిరుపతమ్మ గుడి దగ్గర అసలు చూడలేమండి. అసలు నమ్మకమా అది ఏంటో తెలియదు, వాళ్ళ నమ్మకం. కానీ అదే కదా, అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే అక్కడ. అసలు దాని గురించి బాగా ధ్యానం జరగాలమ్మా, చాలా ధ్యానం జరగాలి. మరి చేస్తారు ఆ ప్రాణ నష్టాలు జరగకుండా ఉండాలి. ఇప్పుడు భూమి మీద ఈ రక్తపాతాలతోటే కదా, ఈ హింసాకాండాలతోటే కదా మానవుల యొక్క మనస్సులన్నీ అలా, ఈ సామూహిక మనస్సులన్నీ అలా ఉండటం వల్లే కదా ఈ యుద్ధాలు ఉత్పాతాలన్నీ జరుగుతున్నాయి. వాటిని మార్చడానికి ఎంత ధ్యానం జరగాలి, మనం ఎంత చెయ్యాలి కదా. అదే, ఒక జంతువుని చంపి నేను సుఖంగా ఉండాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం అండి అసలు. మూర్ఖత్వం అంటే మూర్ఖత్వం డ్రామాలో భాగం, వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళని మనం ఏం మార్చలేము. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆ మారడం కోసం మన వైబ్రేషన్స్ మనం పెంచుకోవడం అంతే. వాళ్ళని నేను ఏమనేది లేదు. వెళ్ళానండి, నేను ఆ టెంపుల్ కి వెళ్ళాను మాధురి, అక్కడ చూసాను అన్నమాట. చూస్తే నాకు అసలు చాలా భయం అనిపించింది అసలు. ఆ సుప్రభాతం కూడా నాతో రాయించారమ్మా. అక్కడ సుప్రభాతం నేను రాసింది మారుమవుతూ ఉంటుంది. అట్లనా అండి? అట్లా ఎన్నో టెంపుల్స్ కి రాశాను నేను. చంపేసి మళ్ళీ అందరికి దాంతో భోజనాలు పెట్టి ఏంటో అక్కడికి పోతే చాలా అసలు ఎట్లా అనిపిస్తుందోనండి నిజంగా. బాబా ఇప్పుడు ఏం బాధపడాల్సిన పని లేదమ్మా, అంతే. వాళ్ళ సినిమా అంతే. అక్కడ చచ్చిపోతుంది నేనే, ఆ మేకను నేనే, ఆ కోడిని నేనే, ఆ చంపుతున్న ఆ కత్తి నేనే, ఆ కత్తి పట్టుకున్న వాడు నేనే. ఇదంతా నా డ్రామా అంతే. నేనేం చేయగలను దానికోసం? అది చేస్తాను. ఈ నేను యొక్క వైబ్రేషన్స్ ని పంపించి అక్కడ మారడానికి కావాల్సిన శక్తి కావాలంటే నేను దానికోసం సిద్ధం కావాలి. నా ఆత్మశక్తి, నా కాన్షియస్ అక్కడ పనిచేయాలి. అట్లా అక్కడ అది తెలిసినటువంటి ధ్యానులంతా ఆ కాన్షియస్ ని అక్కడ పంపిస్తే మార్పు వస్తుంది. అందుకోసం మనం పుట్టింది, అదే జరగాలి. అందుకే ఈ రకమైన అందుకే ఈ ఆత్మ 3D డైమెన్షన్ లో ఎక్స్పీరియన్స్ పొందుదామని అనుభవాల కోసం వచ్చి, చంపాలి, చంపితే ఎలా ఉంటుంది, చావాలి, చచ్చితే ఎలా ఉంటుంది, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా పొందడానికి వస్తూ ఉంటుంది కదా సార్. అవును, మరి నేను ఇంతకు ముందు జన్మలో ఎంతమందిని చంపానో, ఎలా అది ఎన్ని జన్మలు ఎత్తానో, ఇప్పుడు నేను బాధపడకుండా ఉండడం ఎలా కుదురుతుంది? ఇప్పుడు బాధపడాలి అంతే. ఇప్పుడు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి మాత్రమే చంపుతున్నారు. అది. పద్మజ గారు మీ డౌట్ అండి, సారీ నేను మధ్యలో. చెప్పండి. నో దట్స్ ఫైన్ అండి. అదే ఇప్పుడు మాధవరావు గారు చెప్పారు కదా, ఇప్పుడు అర్జునుడు కూడా భగవద్గీతలో ఇప్పుడు మాధవరావు గారు చెప్పినట్టు అక్కడికి కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పాడు కదండి, ఆయన నేను చెయ్యను, చచ్చిపోతారు అంటే చంపేదెవరు, చచ్చేదెవరు, అంతా నువ్వు అలా ఆలోచిస్తావేంటి అని ఇప్పుడు సార్ చెప్పారు కదండి. అక్కడ ఎక్కడో ఏదో జరుగుతుందని, అంటే ఆ కర్మ అలా జరగాలని ఉంది, వాళ్ళు అట్లా రాసుకొచ్చారు అక్కడంతా. ఇప్పుడు సార్ అన్నట్టు ఏంటంటే మనం జస్ట్ లెట్ ఇట్ హ్యాపెన్, వర్రీ కాదు, అంతే కదండి. తల్లి, ఇదే సమయంలో మనం గుర్తించాల్సింది ఇంకోటి ఉంది. ఇప్పుడు ఎవరో మన దగ్గరకు వచ్చి ఏదైనా పెట్టమని అడిగారు, సహాయం చేయమని అడిగారు, నువ్వు అడుగుతుండడానికి పుట్టావరా ఎదవా పోరా అనకూడదుగా. అంతేగా, అనకూడదుగా. అక్కడ ఏం కావాలి? నేను వీడికి బాకీ ఉన్నాను ఏదో, నాకు టెస్ట్ పెట్టడానికి వచ్చాడా, లేకపోతే
నా ప్రేమని, నా సహనాన్ని వాడు చూడడానికి వచ్చాడా, ఇవన్నీ ఆలోచించకూడదు. అప్పుడు నీకు పెట్టాలనిపిస్తే పెట్టు, లేకపోతే మానే, అంతేగాని దాని వెనక మళ్ళీ తతంగం అంతా తయారు చేసుకో. కరెక్ట్ అండి. అది మళ్ళీ అంతే. పెట్టకుండా తర్వాత బాధపడటం, పెట్టి తర్వాత తిట్టుకోవడం, ఇవన్నీ మళ్ళీ కర్మలే. అంతే, కరెక్ట్ కరెక్ట్ సార్. పెట్టు లేకపోతే మానే, అంతే. నో థాట్, నో థాట్, దట్ సైడ్ లేదు, దిస్ సైడ్ లేదు. ఆ క్షణంలో ఇప్పుడు దానికి కర్ణుడి కథే ఉదాహరణ. వాడికి కుడి చేత్తో ఎడం చేత్తో ఇవ్వాల్సింది కుడి చేత్తో ఇవ్వలేదు అని అంటే మళ్ళీ ఈ చేతిలోకి వచ్చే వరకు ఆలోచన మారిపోతుంది అంటాడు కదా. అందుకని ఆలోచన అనేదే వద్దు. ఒక పని చేసేటప్పుడు, అలాంటివి చేసేటప్పుడు ఆలోచన వద్దు. చేస్తే చేయలేకపోతే మానే, అంతే. ఇంకో ఆలోచన లేదు. సో ఆలోచించి ఏ పనులు చేయాలి, ఆలోచించకుండా ఏ పనులు చేయాలి, అదే అసలైన విషయం. అట్లా ఉంటుంది ప్రతి క్షణం. ఇరుక్కోకుండా అతుక్కోకుండా ఉండాలంటే ఈ జ్ఞానమే అవసరం, అంతే. ఎరుకుతో ఉండాలి అండి. ఆ ఏదైనా వెనక తయారవుతోంది అంటే మాత్రం ఎరుక లేదనే అర్థం. వెనక ఏం తయారు కాకూడదు దాని వెనక. అదే దాన్నే ప్రజెంట్ లో బతకడం అంటే అదే కదా. అది ఉంటే చేతనవుతుంది అనమాట. ఆ ఎరుక ఉంటేనే ప్రజెంట్ లో బతకడం చేతనవుతుంది. అంటే ఎవరైనా హర్ట్ చేసినా, ఎవరైనా క్రిటిసైజ్ చేసినా గుర్తుపెట్టుకోకూడదు అంటారు. మనం ఇప్పుడు అదే నేను నిన్న చెప్పాను తల్లి, గాంధీజీని కూడా నేను తప్పన్నాను నేను నిన్న మాట్లాడుతూ. ఏంటంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు ఆయన. అసలు ఒక చెంప ఎందుకు కొట్టాడు వాడు అనేది నువ్వు ఎందుకు ఆలోచించట్లా? ఫస్ట్ నువ్వే కదా అవకాశం ఇచ్చావు. నువ్వు అవకాశం ఇవ్వకుండా ఒక చెంప కొట్టాడు కదా, ఎందుకు అవకాశం ఇచ్చావు అసలు నువ్వు కొట్టడానికి? బుద్ధి లేకనే కదా. బుద్ధి సరిగా లేకనే కదా. నీ బుద్ధి సరిగా ఉంటే వాడు ఎందుకు కొడతాడు నిన్ను కదా. జ్ఞానం లేకనే కదా దెబ్బతిన్నావు. వాడికి థ్యాంక్స్ చెప్పు, వాడికి సారీ చెప్పు. నీ జ్ఞానం ఉంటే మళ్ళీ రెండో చెప్పు చూపించడం ఎందుకు? వాడు కొడతాడు, రెండో చెప్పు చూపిస్తే కూడా కొడతాడు. ఎందుకంటే వాడు కొట్టడానికి డిసైడ్ అయి ఉన్నాడు. వాడికి అంత బుద్ధి జ్ఞానం లేదు కదా. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కొట్టే దెబ్బ వేరే ఉంటుంది కదా. కరెక్ట్ అండి.